రండి. మరి మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. నేను చదువుతా చూడమ్మా. పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్థానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఒక మాట, యేసుక్రీస్తు ప్రభువారు మహిమ కలిగినటువంటి సంఘముగా సిద్ధపరచడం కొరకు ఆయనంతటికి ఆయనే మనల్ని మానవ జీవితము, లోకానుసారమైన జీవితం కలిగిన మనల్ని తన యొక్క మహిమ కొరకై, మహిమ గల సంఘముగా సిద్ధపరచడం కొరకై తనను తానే సమర్పించుకున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే మహిమగల సంఘము, ఈ మహిమగల సంఘం అన్నది దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. ఏంటి మహిమగల సంఘం అంటే? ఒక నలుగురు స్త్రీలు, ఆ నలుగురు యొక్క పునాదుల మీద వేయబడిందే మహిమగల సంఘం అని మనం చూస్తూ వస్తున్నాం. ఈ నలుగురు స్త్రీల్లో మొదటి స్త్రీ ఎవరు? హవ్వ. ఎవరు? హవ్వ. హవ్వ కాదులేండి, హవ్వ. రెండవ స్త్రీ ఎవరు? స్వరక్తమిచ్చి సంపాదించబడిన సంఘం. మూడవ స్త్రీ ఎవరు? కననయ్యున్న స్త్రీ. నాలుగో స్త్రీ ఎవరు? వధువు, అంటే గొర్రెపిల్ల భార్య. ఈ నలుగురు మీద మహిమగల సంఘం అనే పునాదులు కట్టబడుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఈ నలుగురు మహిమగల సంఘానికి ఎంతో ప్రాధాన్యత వహించిన వారిగా మనం చూస్తూ వస్తున్నాం. అయితే గత వారాల్లో, అంటే పోయిన వారం కాకుండా అంత ముందు వారం, ఈ మహిమగల సంఘానికి కలిగినటువంటి నలుగురు జీవితాలు, వారిని గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇంట్రడక్షన్ అనేది వాక్యం ధ్యానించబడుతూ వచ్చింది. ఇప్పుడు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడుతుంది. ఏంటి ఆ మాట అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే గత వారం చూస్తూ వచ్చాం. ఏంటి ఆ మాట? ఆదికాండము 1వ అధ్యాయం. ఆదికాండము 1వ అధ్యాయము ఎన్నో వచనము? ఆదికాండం 1వ అధ్యాయము 26, 27 వచనాలు. ఒకసారి చదవండి ఎవరైనా. ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాలు. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రతి జంతువును ఏడుగురు గాకనియో పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. చాలు. కాబట్టి ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, దేవుడు మహిమగల సంఘానికి మొదటి పునాదిని చూపిస్తున్నాడు. ఈ మొదటి పునాది ఎవరు? హవ్వ. హవ్వని దేవుడు సృజించినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఏమైనా మహిమగల స్త్రీగా ప్రభు సిద్ధపరిచినప్పటికీ ఈమె ఆ యొక్క సాతాను యొక్క మాటలు విని, సాతాను యొక్క చెప్పుడు మాటలు విని పాపంలో పడిపోయి ఇప్పుడు ఏం చేయబడింది? దేవుని యొక్క మహిమను పోగొట్టుకుని పాపం చేయబడినటువంటి స్త్రీగా, పాపంలో ఉన్నటువంటి స్త్రీనిగా మనము అవ్వని చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు అసలు దేవుడు మానవుని సృజించటలో, అంటే అవ్వ గురించి చాలా విషయాలు ఉన్నాయి, కొన్ని విషయాలు చూడబోతున్నాం. మానవుని సృజించటలో దేవునికున్న ఉద్దేశము అర్థమవుతుందండి. మానవుని సృజించుటలో దేవునికున్న ఉద్దేశం ఏంటి అని అంటే ఒక 7 విషయాలు మనం చూసాం. దాంట్లో మొదటి మాట ఏంటి? మానవుని సృజించుటలో దేవునికున్న ఉద్దేశం ఏంటి మనం చూసాం, గత వారం చూసాం. మానవుడు తనలాగా ఉండాలని సృజించాడు. 2, తనలాగంటే తన స్వరూపం. 2, ఆశీర్వాదించాలని సృజించాడు. 3, ఫలించాలని సృజించాడు. 4, అభివృద్ధి పొందాలని సృజించాడు. 5, విస్తరించాలని సృజించాడు. 6, 7 ఉంటాయి కదా, భూమిని లోపరుచుకుని దాన్ని నిండించాలని సృజించాడు. 7వదిగా చూడగా మానవుడు సమస్తాన్ని ఏలాలని దేవుడు మానవుని ఏం చేశాడు? సృజించాడు. అంటే దేవుడు మానవుని సృజించడంలో, లేదా ఆదాము అవ్వని సృజించడంలో మానవుడిని, అంటే ఆదాము అవ్వని మహిమ కలిగిన వారిగా దేవుడు సృజించటంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే, దేవునికి ఉన్న ఉద్దేశాలు ఇవి.
మానవుడు యేసు ప్రభు వారి లాగా ఉండాలి, మానవుడు దేవుని ఆశీర్వాదం పొందాలి, మానవుడు దేవుని ద్వారా ఫలించాలి, మానవుడు దేవుని ద్వారా అభివృద్ధి పొందాలి, మానవుడు దేవుని ద్వారా విస్తరించాలి, మానవుడు దేవుని ద్వారా భూమిని నిర్మించాలి, దాన్ని లోపరుచుకోవాలి, మానవుడు అన్నిటిపైన అధికారం పొందాలి. ఇది మన జీవితాల్లో జరగాలని, ఇవన్నీ జరిగిన వ్యక్తి ఎలా ఉంటాడు? దేవుని యొక్క మహిమతో సిద్ధపరచబడి తయారు చేయబడి మహిమ గల సంఘముగా ఉంటాడు, మహిమ కలిగిన వ్యక్తిగా. కాబట్టి ఇలాంటి వ్యక్తిగా మనం ఉండాలని దేవుడు మహిమ కలిగిన వాడిగా మనం సృజించాడు. అయితే ఇలాంటి స్థానాలన్నిటిని కూడా అవ్వ మరి తన యొక్క జీవితంలో ఏం చేస్తూ వచ్చిందండి? సాతాను చెప్పిన మాటలేని తినకూడదు అన్న పండు తిని పాప జీవితాన్ని బట్టి ఏం చేసింది? ఈ 7 అంతల అనుభవాన్ని నష్టపోతూ వచ్చింది. ఏమి నష్టపోయింది? రాసుకోకపోతే పోయిన వారం రానోళ్ళుంటే వారం రాసుకోండి. 7 అంతల నష్టాన్ని, 7 అంతల 7 అంతల ఆశీర్వాదం పొందలేక, 7 అంతల అనుభవాన్ని పొందుకోలేక వీటిని పోగొట్టుకుంది. అంటే దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలు ఏం చేస్తూ వచ్చింది? పోగొట్టుకుంటూ వచ్చింది. అయితే అర్థమవుతుందండి? అయితే ఈరోజు మనం చూసే మాట ఏంటంటే, ఈ 7 విషయాల్లో మనం కూడా సరి చేసుకోవాలి. లేకపోతే ఇలాంటి అనుభవాలు లేకపోతే మనం కూడా దేవుని యొక్క మహిమతో నింపబడినటువంటి స్థితి నుండి పోగొట్టుకున్నామన్న దాన్ని పోగొట్టుకుంటామని గత వారం మనం ధ్యానిస్తూ వచ్చాం. అయితే ఈ వారం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, ఇప్పుడు 7 విషయాల్లో క్లియర్గా వీటిని కొద్దిగా లోతుగా మనం ధ్యానిస్తాం. ఇంకా అవ్వ గురించి ఒక 7 విషయాలు, మొదటి 7 విషయాలు ఇవి. ఇంకా చాలా ఉంటాయి అవ్వ గురించి. 7 విషయాల్లో మొట్టమొదటిది ఏంటి? ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం ప్రకారం మానవుడు తనలాగా ఉండాలని. తనలాగా అంటే చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు లాగా ఉండాలని మానవుడు, యేసుక్రీస్తు ప్రభు వారిలాగా ఉండాలని మానవుడిని దేవుడు సృజించాడు. ఏం చేశాడండి? సృజించాడు. ఎలా ఉండాలని? యేసుక్రీస్తు ప్రభు వారి లాగా మానవుడు ఉండాలని మానవుడిని సృజించాడు. ఎలా సృజించాడండి? యేసు ప్రభు వారి లాగా ఉండాలని మానవుడిని సృజించాడు. ఎవరు సృజించారు? దేవుడు మానవుడిని యేసు ప్రభు వారి లాగా ఉండాలని సృజించాడు. అయితే మానవుడు ఏం చేస్తూ వస్తున్నాడు? చెప్పండి. మానవుడు ఏం చేస్తూ వస్తున్నాడు? ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం ప్రకారం మానవుడు ఎలా ఉండాలనుకున్నాడు? తనలాగా అంటే యేసుక్రీస్తు ప్రభు వారి లాగా ఉండాలని మానవుని సృజించాడు దేవుడు. దేని కొరకు సృజించాడండి? మానవుడు యేసుక్రీస్తు ప్రభు వారి లాగా ఉండాలని, యేసు ప్రభు వారి యొక్క అనుభవం మానవుడిలో ఉండాలని దేవుడు మానవుణ్ణి సృజించాడు. ఏదైనా తోటలో సృజించి ఏదైనా తోటలో పెట్టిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఎలాగూ? దేవునిలాగా ఉండాలని. దేవునిలాగా మానవుడు తనలాగా ఉండాలని. తానంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారి లాగా మానవుడు ఉండాలని మానవుని సృజించిన అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. అయితే అసలు యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడు అంటే, యేసు ప్రభు వారిలాగా ఉండాలనేగా మానవుని సృజించింది. మరి యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. అంటే అలా మనం ఉండటం కొరకు మనం సృజించాడు. ఆయన ఎలా ఉన్నాడు అని మనం కొన్ని విషయాలు ధ్యానించమునపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కులకి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకే వందనాలు తండ్రి. సమయంలో ప్రభు బైబిల్ స్టడీలో కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడు కన్నుల యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నుల యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతనాన్ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు కూడికి అంతా దీవించండి. శత్రువు సిగ్గు మీకు మహిమ తెచ్చుకొని మాతో మాట్లాడక్కర తీర్చమని. దేవా, మేము మీలా ఉండాలని మమ్మల్ని సృజించారు. అప్పుడే మేము మహిమగల సంఘముగా సిద్ధపరచబడతాం. కానీ మీలా ఉండలేని స్థితిలో మాలో ఉండే క్షమించండి. ఇప్పుడు చూసే అనుభవాన్ని బట్టి ఇక నుండైనా మేము మీలాగా ఉండేవారిగా, అట్లాంటి క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండేవారిగా సిద్ధపరిచి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని. వాక్యం ధ్యానించడానికి ఏమాత్రం యోగ్యత లేని వాడిని, వట్టివాడిని, మట్టివాడిని, నిష్ప్రయోజకమైన వాడిని, ఎన్నిక లేని వాడిని అని ఒప్పుకుంటున్నా. ఎందుకు పనికిరాని వాడిని అని ఒప్పుకుంటున్నా. దాసుడు కన్నుల యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నుల యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతనాన్ని జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి అక్కడ తీర్చమని. దేవా, వచ్చిన వారందరూ బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని తరబడి తీసుకురండి.
మధ్య మార్గం ఉండవని సకాలం నడిపించండి. ఎవరికి ఎట్టా పైకి వెళ్ళి జరగకుండా సాయం చేసి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని గొప్పగా జరిగించి మాతో మాట్లాడి అక్కడ తెచ్చమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఇక లేట్ వచ్చిన వాళ్ళకి రిమైండ్ చేయడానికి లేదు టైము, కాబట్టి దాన్ని బట్టి అడ్జస్ట్ అవ్వటమే. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. మీరు అందరూ ఇటు రండి, కొద్దిగా ట్రెండ్, ఎందుకంటే బోర్డు కనపడదు ఆ ట్రెండ్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రియులారా, బైబిల్ యొక్క రాయబడినటువంటి ఒక మాట ఏమని రాయబడుతూ వచ్చిందండి? మానవుడు తనలాగా ఉండాలని మానవుని సృజించాడు. అయితే మానవుడు ఎలా ఉన్నాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. క్షమించండి, మానవుడు ఎలా ఉన్నాడు కాదు, యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడు. యేసు ప్రభు వారి లాగా మనం ఉండాలని మనల్ని సృజించాడు. మొట్టమొదట ఆదాము అవ్వని సృజించిన విధానం దేని కొరకు? యేసు ప్రభు వారి లాగా ఉండాలి. దేని కొరకు సృజించాడు? యేసు ప్రభు వారి లాగా. మరి ఉన్నామా? లేదు. మరి ఇప్పుడు తెలుసుకుందాం, యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడు అంటే యేసు ప్రభు వారి లాగా మనం ఉండాలని దేవుడు మనం సృజించాడు. యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడు రండి. మొదటిగా చూసినట్టు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. త్వరగా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు అవును యుగయుగములను ఒకటే రీతిగా ఉండును. నానావిధ విధములైన అన్యభోగుల చేత త్రిప్పబడకుడి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయము స్థిరపరచుకోవటం మంచిది. చాలు. ఇక్కడ మొదటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి లాగా, యేసు ప్రభువారి లాగా కాదు, యేసు ప్రభువారి వలె మనం ఉండాలని మనల్ని మహిమ కలిగిన వారు కంటే ఆదాము అవ్వని మహిమ కలిగిన వారుగా దేవుడు సిద్ధపరిచాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? తప్పిపోవడం కాదు, పాపం చేశారు. వాళ్ళు ఏం చేశారు? మీకు అందుకే చెప్పింది, ఇటు వచ్చేసాను. ఏం చేశారు? వాళ్ళు పాపం చేస్తూ వచ్చారు. వాళ్ళు మీరు కూడా శారదక్క మీరు అందరూ కూడా ఇటు వచ్చేసేయండి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? మధ్యలోకి ఎవరు రారు కదా, మీరే, అందుకే వచ్చేసాను. కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు చెప్పండి? పాపం చేస్తూ వచ్చారు. పాపం చేయటం ద్వారా ఏం జరిగింది చూడండి. ఆదాము అవ్వ వారిద్దరిని దేవుడు ఎలా సిద్ధపరిచాడు చెప్పండి? యేసు ప్రభువారి వాళ్ళే కాదని నేను అంటలా, కానీ ఎలా సిద్ధపరిచాడు? మహిమ కలిగిన వారినిగా సిద్ధపరిచాడు. దేవుని వనంలో సిద్ధపరిచినప్పుడు దేవుని వనం అంటే సిద్ధపరిచి దేవుని వనంలో పెట్టాడు మహిమ కలిగిన వారుగా. మరి మహిమ కలిగిన వారుగా ఉన్న ఆదాము ఏం చేశారు? దేవుని సృష్టి అయిన వారు సాతాను మాటలేని పాపంలో పడిపోయారు. అసలు ఆయన ఎందుకు సృజించాడు? అందుకంటే ఇప్పుడు ఈ అవ్వ గురించి మనం ధ్యానిస్తున్నాం కాబట్టి వీళ్ళని ఎందుకు సృజించాడు? మహిమ కలిగిన వారిగా ఉండాలని సృజించాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? పాపంలో పడిపోయారు. మరి మహిమ కలిగిన వారంటే యేసు ప్రభు వారి లాగా ఉండాలని వీరిని సృజించారు. మహిమ కలిగిన వారంటే ఎవరు? యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడో అలా జీవించేవారు మహిమ కలిగిన అనుభవం ఉండడు. అంటే దేవుని మహిమ కొరకు జీవించిన వారు దేవుని మహిమార్థమే ఉండారని అర్థం. అంటే దేవుని మహిమ కలిగి ఉన్నారని అర్థం. మరి ఇప్పుడు ఆదాము ఏముంటారు? పాపంలో ఉంటారు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? మీరు చెప్పండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? పాపంలో ఉంటారు. పాపంలో ఉండటం ద్వారా వీరి జీవితాలు ఏమైనా ఇప్పుడు వారు పాపంలో ఉండటం ద్వారా, వారు పాపం చేయటం ద్వారా దేవుని మహిమను కోల్పోతూ వచ్చారు. అసలు వాళ్ళు ఎలా ఉండాలి? యేసు ప్రభువారు లాగా ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభువారు ఎలా ఉన్నాడు అని అంటే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం ఏమని రాయబడుతూ వచ్చిందండి? యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు చెప్పండి, యుగయుగములు ఒకటే రీతిగా ఉన్నాడు. అంటే ఇక్కడ మొదటి మాటను మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడండి? ఒకే రీతిగా ఉన్నాడు. నిన్న ఎలా ఉన్నాడు? ఇవాళ అలాగ ఉన్నాడు. ఇవాళ ఎలాగ ఉన్నాడు? రేపు కూడా అలాగ ఉంటాడు. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన కోణం ఏంటంటే యేసు ప్రభువారు ఎప్పుడూ కూడా ఒకే కోణంలో ఉన్నాడు. కానీ మానవుడు ఎలా ఉన్నాడు? ఏమన్నా అర్థమైంది అసలు మీకు? ఎలీషాను చూసే లోపల రాసేసినట్టున్నాం. చూసారా మీరు?
అందుకే వాక్యం చూడండి ఫస్ట్. యేసు ప్రభు వారు ఒకేలాగా ఉన్నాడు. మానవుడు ఎలా ఉన్నాడు? వంకర కాదక్క, దీని అర్థం చెబుతూ ఉండండి. మానవుడు ఎలా ఉన్నాడు? పిచ్చి పిచ్చిగా ఉన్నాడు, ఒక రీతిలో ఉండడు. ఎలా ఉన్నాడండి? ఒక రీతిలో లేడు. యేసు ప్రభు వారు నిన్న నేడు ఒకటే రీతిలో ఉన్నాడు. నిన్న ఎలా ఉన్నాడు, నేడు అలాగే ఉన్నాడు. నిన్న మనకు ఏ ప్రేమను పంచాడు, నిన్న మన పైన ఏ జాలిని పంచాడు, నిన్న మన పైన ఏ కృపను పంచాడు, ఈ రోజు అదే కృప, అదే ప్రేమ, అదే జాలిని పంచుతున్నాడు. అంటే నిన్న ఎలా ఉన్నాడు, ఇవాళ అలా ఉన్నాడు. ఇవాళ ఎలా ఉన్నాడో రేపు కూడా అలాగే ఉన్నాడు. అంటే యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడు చెప్పండి? యేసు ప్రభు వారు లాగా ఉండాలని మానవుని దేవుడు సిద్ధపరిచాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడు? ఒకటే రీతిగా ఉన్నప్పుడు మనం ఎందుకు మారుతున్నాం? మన స్వభావం ఎందుకు మారుతుంది? మరి ఈ వంకరలన్నీ మన స్వభావాలు, మన మనస్తత్వాలు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన క్రియలు, మనం జీవించే జీవితం, మన ప్రవర్తన, మన యొక్క ఆలోచనలు, అపవిత్రమైన ఆలోచనలు, దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు, ఇంకా చెప్పుకుంటే పోతే పనికిమాలిన చెత్త చాలా ఉంది. ఇదంతా మనదే. ఇదంతా ఏంటి? మన జీవితం. మనం ఇలా జీవిస్తున్నాం, ఇలా ఉంటూ వస్తున్నాం. యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడండి? నిన్న నేడు యుగ యుగమును ఒకే రీతిగా ఉన్నాడు. యేసు ప్రభు వారు లాగా జీవించడం అంటే ఏదో రక్షణ పొందాం, ఏదో మార్మోస్ పొందాం, బాప్తిసం పొందాం, బాప్తిసం తీసుకున్నాం, బలలో పాల్గొంటున్నాం, ఆరాధన చేస్తున్నాం, సంఘ ప్రార్థనకు వస్తున్నాం, బైబిల్ స్టడీకి వస్తున్నాం, వార కార్యక్రమాలకు వస్తున్నాం, బైబిల్ పట్టుకుని దేవుడి మందిరానికి వెళ్తున్నాం. ఇది కాదండి కావాల్సింది. ఇది ఉండాలి, ఇది ఉండొద్దని నేను అంటలా. మనం నిజంగా యేసు ప్రభు వారి లాగా ఉండాలంటే ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళినా, ప్రతి సంఘ ప్రార్థనకి వెళ్ళినా, ప్రతి బైబిల్ స్టడీకి వెళ్ళినా, ప్రతి ఉపవాస ప్రార్థనకి వెళ్ళినా, ప్రతి ఆరాధనకి వెళ్ళినా, ప్రతి ఆదివారం ఆరాధన చేసినా, బలలో పాల్గొన్నా, దేవుని సన్నిధిలో ఉండా, మన ఇంటికాడ కుటుంబ ప్రార్థన కూడా, వ్యక్తిగతమైన ప్రార్థన చేస్తున్నా, ఎన్ని చేస్తున్నా కానీ ఇంకొకలాగా ఉండాలి. ఇవన్నీ చేయాలి. వీరితో పాటు ఎలా? మనం మారకూడదు. ఇక ఎప్పుడు ఒకటేలాగా ఉండాలి. ఎప్పుడు ఒకేలాగంటే రక్షణ పొందినప్పుడు ఎట్టాకుండా ఇప్పుడు ఎట్టాకుండమని కాదండి. యేసు ప్రభువు లాగా ఒకే మనస్తత్వం, ఒకే ఆలోచన. అందుకే రాయబడుతూ వచ్చింది, నీతిమంతుడు మరణం వచ్చినను, కంప్లీట్ చేయండి మీరు ఆ మాట, నీతిమంతుడు మరణం వచ్చినను ఏంటి చెప్పండి? ఏమైనా అర్థమైంది మీకు? అందుకే దాంట్లో రాశా, నీతిమంతుడు మరణం వచ్చినను ఇచ్చిన మాట తప్పడంట. ఏం చేయడు? ఇచ్చిన మాట తప్పుతాడా? ఇచ్చిన మాట తప్పడు. అంటే యేసు ప్రభువారు ఎలా ఉన్నాడు? ఒకే రీతిలో ఉంటాడు. యేసు ప్రభువారు ఎప్పుడూ మారడు. ఆయన మారతాడా? మనం అనుకుంటాం, అయ్యా దేవుడు నా ఎళ్ళ మారేశాడయ్యా, నా మీద ఆయన ప్రేమను చూపించడం ఆపేశాడు, కరుణ చూపించడం ఆపేశాడు, జాలి చూపించడం ఆపేశాడు, అసలు నన్ను ప్రేమిస్తూనే దేవుడు ఆపేశాడు అని మనం అనుకుంటాం. పొర్రపాటు మనలోనే ఉంది. యేసు ప్రభువారు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. యేసు ప్రభువారు లాగా జీవించడం అంటే, యేసు ప్రభువారు లాగా ఉండటం అంటే, యేసు ప్రభువారు లాగా జీవించాలని దేవుడు మనల్ని తన మహిమ కలిగిన వారిగా సిద్ధపరిచాడు. కానీ మనం యేసు ప్రభువారు లాగా ఒకే రీతిలో మనం జీవించలేక ఆ పండు తిన్న అనుభవంలోకి వచ్చి పాపంలో పడి ఇప్పుడు ప్రభువా మా పాపాలు క్షమించని ఏడుస్తున్నాం. ఎందుకు ఏడుస్తున్నాము? యేసు ప్రభువా మా పాపాలు క్షమించని ఇప్పుడు ఏడుస్తున్నాం. ఒకప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? మహిమ కలిగిన వారు సిద్ధపరిచాడు. మహిమ కలిగిన వారు ఎలా ఉంటారు? నిన్న నేను ఒకే రీతిలో ఉంటారు. మార్పు చెందరు. మార్పు చెందరు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎలీషా ఉన్నాడు. ఎలీషా నా దగ్గరికి వచ్చాడు అనుకో, ఒక మాట చెబుతా, మళ్ళీ ఇంకోళ్ళు వచ్చి అడిగారు ఇంక అదే మాట, లేదు లేదు నేనెందుకు చెప్పాను, నేను అట్లా చెప్పను, అసలు అట్లా చెప్పేవాడినా అని అంట. అంటే అర్థం ఏంటి అక్కడ? చెప్పండి, ఆ మాటకు అర్థం ఏంటి చెప్పండి? సరిగా లేమని అర్థం. మన జీవితాలు మనం ఎలా ఉండాలని దేవుడు మనల్ని సిద్ధపరిచాడంటే మహిమ కలిగిన వారికి. మహిమ కలిగిన వారు అంటే ఎలాంటి వారు? దేవుడు మానవ సృజించిన దేవునికి ఉన్న ఉద్దేశం ఇదే, మహిమ కలిగిన వారికి ఉండాలి. మహిమ కలిగిన వారు ఎలా ఉంటారు? దేవుని యొక్క స్వరూపంలో ఉంటారు. అంటే తన కుమారులాగా ఉంటారు. తనలాగా ఉండాలని ఇష్టపడుతున్నాడు దేవుడు. తనలాగంటే యేసు ప్రభు వారిలాగా. యేసు ప్రభు ఎలా ఉన్నాడు? నిన్న నేడు ఒకే రీతిలో ఉన్నాడు. అసలు మాట తప్పడు, ఇంకా మాట తప్పేవాడు కాదు, ఇంకా అబద్ధం ఆడేవాడు కాదు, పాపం చేసేవాడు కాదు. ఇవన్నీ ఆయనలో గుణలక్షణాలు. అంటే ఆయన ఒకే రీతిలో ఉన్నాడు కానీ తప్పిపోలా. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారో ఒకసారి గమనించండి మీరు ప్రియులారా. దేవుని బిడ్డలం, రక్షణ మార్మోస్ బాప్తిసం పొందాం, దేవుని సన్నిధికి వస్తున్నాం,
ఎన్ని రీతుల్లో మనం ఉంటున్నాం, ఎన్ని కోణాలు మన జీవితం నుంచి బయటకు వస్తున్నాయి, ఎన్ని ఆలోచనలు బయటకు వస్తున్నాయి, ఎన్ని ప్రవర్తనలు బయటకు వస్తున్నాయి, ఎన్ని మనస్తత్వాలు బయటకు వస్తున్నాయి, ఎన్ని ఉద్దేశాలు బయటకు వస్తున్నాయి, ఎన్ని పాపపు జీవితాలు బయటకు వస్తున్నాయి. ఇవన్నీ మనలో పెట్టుకొని మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా అని అంటే ఉపయోగం ఉంది. అందుకంటాడు, చాలామంది ఏమంటున్నారు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం లేదు. మరి ఎలా ఉంటే వెళ్తాం? యేసు ప్రభువారు లాగుంటే వెళ్తాం. యేసు ప్రభువారు ఎలా ఉన్నాడండి? ఒకే రీతిలో ఉన్నాడు. సమయాన్ని బట్టి మార్చేవాడు కాదు, అబద్ధం ఆడేవాడు కాదు, అవకాశాన్ని బట్టి మాటలు మార్చే రీతిలో యేసు ప్రభువారు లేడు. ఎప్పటికీ ఆయన ఒకే మాట, ఆయన అవునన్నాడంటే అవును, కాదంటే కాదు. అది ఒకటే రీతిలో ఉంటామంటే. కాబట్టి మానవుడిని దేవుడు సృజించడంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే, మానవుడు తన కుమారుడు లాగా, అంటే యేసు ప్రభు లాగా ఉండాలని మానవుడిని మహిమ కలిగిన వాడిగా సిద్ధపరిచాడు. మానవుడు పాపంలో పడిపోయి చెడగొట్టుకున్నాడు ఆ మహిమ కలిగినటువంటి జీవితాన్ని. అయితే తన కుమారుడు లాగా ఉండాలని మనం సిద్ధపరిచాడు. తన కుమారుడు ఎలా ఉన్నాడు? మొట్టమొదటిగా ఎలా ఉన్నాడండి? యేసు ప్రభువారు ఎలా ఉన్నాడంటే ఒకే రీతిలో ఒకటేలాగా ఉన్నాడు. మార్పు చెందాడా? మార్పు చెందలా. కాబట్టి మనం ఎలా ఉండాం? మార్పు చెందుతున్నాం. అవసరాన్ని బట్టి మాటలు మార్చుకుంటాం, అవసరాన్ని బట్టి జీవితాన్ని మార్చుకుంటాం, అవసరాన్ని బట్టి ఉద్దేశాలు మార్చుకుంటూ వస్తాం. కానీ అలా మనము దేవుని రాజ్యానికి వెళ్ళలేం. ఎందుకు వెళ్ళలేమంటే మనం మహిమ కలిగిన వారుగా లేనట్లే. మహిమ కలిగిన వారంటే ఎప్పుడూ ఒకే మాట, నీతిమంతుడు ఇచ్చిన మాట తప్పడు. అంటే నీతిమంతుడు ఒకేలాగా ఉంటాడు. ఆ నీతిమంతుడు యేసు ప్రభువారు. ఎలా ఉండాలండి? మనం యేసు ప్రభువారు లాగా ఉండాలని దేవుడు మనల్ని సృజించాడు. తన కుమారులాగా తనలాగా మనం ఉండాలని, తనంటే యేసు ప్రభువారు లాగా మనం ఉండాలని మనం సృజించాడు. యేసు ప్రభువారు ఎలా ఉన్నాడు? ఒకటే రీతిగా ఉంటారు. ఈ ఒక్కటే రీతిగా మార్పు చెందకోకుండా మన భాషలో ఇంకో మాట అంటాం. ఏంటి ఆ మాట? చెప్పండి, ఏంటి ఆ మాట? చెప్పండి, ఏంటి ఆ మాట? ఒకటే రీతిగా ఉన్నవాడు ఓసర వెళ్ళే వాళ్ళే ఉండరు. ఓసర వెళ్ళి ఒకటే రీతిగా ఉండలేదు. ఉండిద్దా? ఓసర వెళ్ళి ఏం చేసిద్ది? చూపించమంటారా? ఏమవుతుంది అక్కడ? అంతే మరి, ఓసర వెళ్ళి అంతే. కానీ యేసు ప్రభువారు ఎలా ఉన్నాడు? ఒకటే రీతిగా ఉన్నాడు. ఒక క్రైస్తవుడు ఓసర వెళ్ళే వాళ్ళే అవసరాన్ని బట్టి రంగులు మార్చేవాడికి ఉండకూడదు. అవసరాన్ని బట్టి అబద్ధం ఆడాము, అవసరాన్ని బట్టి తప్పక అబద్ధం ఆడాము, అవసరాన్ని బట్టి ఏదో తప్పక పొరపాటు చేసాము, ఇవన్నీ రంగులు మార్చే జీవితాలు. అది కాదు కావాల్సింది. నిజమైన క్రైస్తవుడు ఎలా ఉండాలా? ఒకటే రీతిగా. యేసు ప్రభువారు మనం సిద్ధపరిచిన విధానం చూడగా ఆయనలాగా ఉండాలని మనం సిద్ధపరిచాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఒకటే రీతిగా ఉన్నాడు. మనం ఎలా ఉండాలా? ఒకటే రీతిగా ఉండాలి, మార్పు చెందకూడదు. కాబట్టి ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దామా? రండి, దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు, అలాగు చెయ్యును. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు చేయుడి. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి చాలమ్మా. కాబట్టి ఇక్కడ రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. మొదటిగా యేసు ప్రభువారు ఎలా ఉన్నాడండి? ఒకటే రీతిగా ఉన్నాడు. మనం ఎలా ఉండాలా? యేసు ప్రభువారు లాగా ఉండాలి. యేసు ప్రభువారు ఎలా ఉన్నాడు? ఒకటే రీతిగా ఉన్నాడు. మనం ఎలా ఉండాలా? ఒకటే రీతిగా ఉండాలి. రెండోదిగా చూడగా యేసు ప్రభువారు ఎలా ఉన్నాడండి? నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నమ్మకమైన వాడు. ఇప్పుడు మనం ఎలా ఉండాలా? యేసు ప్రభువారు లాగా మనం ఉండాలని దేవుడు మనం సృజించాడు. తనలాగా అంటే యేసు ప్రభువారు లాగా ఉండాలని దేవుడు మనల్ని సృజించాడు. యేసు ప్రభువారు ఎలా ఉన్నాడండి? నమ్మకమైన వాడు. మోషేను గురించి దేవుడు ఏమంటాడు?
మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అంటాడా లేదా దేవుడు? మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని దేవుడు చెబితే మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని యేసుప్రభువారు అంటాడు. అన్నాడా లేదా? యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, మోషే కంటే గొప్పవాడు అంటే అర్థం ఏంటి? నమ్మకమైన వాడని అర్థం. మోషే కంటే కూడా నమ్మకమైన వాడు. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు, యేసుప్రభువారు సమస్తములో నమ్మకస్తుడు. సమస్తములో కూడా ఆయన ఎలా ఉన్నాడండి? నమ్మకమైన వాడుగా, నమ్మకస్తుడుగా ఉంటాడు. అంటే తన నమ్మకత్వాన్ని పోగొట్టుకోవట్లా. ఎంత నమ్మకమైన వాడు. అందుకే నీవెంతైనను విలాపవాక్యం రాయబడుతూ వచ్చింది. నీవెంతైనను 3వ అధ్యాయంలో నీవెంతైనను ఏమని రాయబడుతుంది? నీవెంతైనను నమ్మదగిన వాడవు. ఏమనంటుందండి? నీవెంతైనను నమ్మదగిన వాడవు. నువ్వెంతైనా నమ్మదగిన వాడువే. ఎంత నమ్మినా తక్కువే. ఎందుకంటే ఎంతైనా నువ్వు నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మొచ్చు నిన్ను. కానీ యొక్క రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీకి వచ్చిన నీ నా జీవితాల్లో, ప్రభు సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో విలాపవాక్యం 3:23 ప్రకారం అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్య పుట్టుచున్నది, నువ్వెంతైనా నమ్మదగిన వాడు అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. యేసు ప్రభు వారు ఎలాంటి వాడంటే ఎంతైనా నమ్మదగిన వాడు. ఎంతైనా నమ్మొచ్చు ఆయన. ఏం చేయొచ్చండి? ఎంతైనా నమ్మొచ్చు. కొద్దిగా గొప్ప అని కాదు. చాలామంది అంటారు దేవుణ్ణి ఎంత నమ్మాలి బ్రదర్ అని. నువ్వెంత నమ్మితే అంత ఆశీర్వాదం, నువ్వెంత నమ్మితే అంత దీవెన, నువ్వెంత నమ్మితే అన్ని బహుమానాలు. కాబట్టి యేసు ప్రభువారు ఎలా ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు లాగా మనం ఉండాలని బైబిల్ అంటుంది. యేసు ప్రభువారు ఎలా ఉన్నాడు? మొదటిగా ఒకే రీతిగా ఉన్నాడు, మార్పు చెందలా, ఓసరవల్లి వల్లే లేడు. 2, యేసు ప్రభువారు ఎలా ఉన్నాడు? నమ్మకమైన వాడుగా ఉన్నాడు. అంటే ఆయన యొక్క జీవితం చూడగా, ఆయన యొక్క జీవిత చరిత్ర చూడగా, ఆయన యొక్క విధానం చూడగా ఎంతో నమ్మకమైన వాడు. అందుకే తండ్రికి కూడా ఎంత నమ్మకం ఉంటూ వచ్చాడు ఎన్ని విషయాల్లో. యేసు ప్రభువారి యొక్క జీవితాన్ని అంతటి మనం చదివితే ఆయన యొక్క నమ్మకత్వం మనకు తెలియపరచబడుతుంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన జీవితాల్లో మనం ఎలా ఉండాలండి? నమ్మకమైన వారిగా. ఎలా ఉండాలా? నమ్మకమైన వారిగా. రెండోదిగా మనం చూస్తున్నాం, యేసు ప్రభువారి లాగా మనం ఉండాలని దేవుడు మనం శ్రయించాడు. యేసు ప్రభువారు మొదటిగా ఒకే రీతిగా ఉన్నాడు. 2, యేసు ప్రభువారు మారల, ఓసర వలె రంగులు మార్చల, ఒకే రీతిలో ఉన్నాడు. ఆయన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఏమన్నాడు? నేను ప్రభువును కాదు అన్నాడా? అలా మీరు వెతుకుతున్నాయి నేనే అన్నాడు. అంటే అక్కడ మార్చాడు రంగులు, ఒకే రీతిగా ఉన్నాడు ఆయన, ఎప్పుడూ ఒకటే. అందుకే యేసు ప్రభువారు అందరికీ, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు అని రాయబడుతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువే. అది క్షమించండి, అపోస్తలుల కార్యం 10:36 రాయబడుతూ వచ్చింది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కాబట్టి ఆయన ఒక్క మాట ఇచ్చాడంటే తప్పేవాడు కాదు, ఒకటే రీతిలో ఉండరు. ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు కూడా మాట తప్పలా, మీరు ఎతుకుతున్న వాడి నేనే అన్నట్టుగా సమాధానం ఇచ్చాడు. యేసు ప్రభువారు ఒకే రీతిలో ఉన్నాడు. 2, ఆయన నమ్మకమైన వాడు. ఆయన యొక్క జీవిత చరిత్ర, ఆయన యొక్క విధానం చూడగా ఎంతో నమ్మకమైన వాడుకుంటున్నాడు, ఎంతో నమ్మదగిన వాడుకుంటున్నాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో యేసు ప్రభువారు లాంటి జీవితం మనం జీవించాలి. ఏంటా జీవితం అంటే? నమ్మకమైన జీవితము. ఏంటా జీవితం అండి? నమ్మకమైన జీవితం. ఎప్పుడైతే నమ్మకమైన జీవితాన్ని మనం జీవించమో, ఎప్పుడైతే నమ్మకస్తులుగా మనం ఉండమో, అప్పుడే దేవుని యొక్క సన్నిధిలో మహిమగల సంఘముగా ఉండే ధన్యత, దేవుడు నిన్ను సృజించినటువంటి సృజింపులో ఆ సృష్టించిన విధానానికి అర్థం లేకుండా పోతుంది. కాబట్టి రెండోది ఎలా ఉండాలా? నమ్మకమైన వారుగా ఉండాలి. ఇదన్నమాట 2. మొట్టమొదటిగా యేసు ప్రభువారు ఎలా ఉన్నాడు? యేసు ప్రభువారు లాగా ఉండాలని మనం సృజించాడు. మొట్టమొదటిగా ఒకే రీతిలో ఉన్నాడు. 2, నమ్మకమైన వాడుగా ఉన్నాడు. 3వది యేసు ప్రభువు ఎలా ఉన్నాడంటే, రండి యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 46 వచనం. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పారు. యోహాను సువార్త ఎంతమ్మా? 8:46 ఏమని రాయబడుతూ వచ్చింది అక్కడ?
మూడో మాట యేసు ప్రభువారు గురించి. ఆయనతో పాపం ఉన్నదని మీరు ఎవరు స్థాపించును? మీకు సత్యమును చెప్పుచున్న యెడల మీరెందుకు చాలా అమ్మ, ఇక్కడ వచ్చేసింది అసలైన ఆన్సర్. మూడో మాట ఏంటంటే పాపము లేనివాడు. ఎలాంటి వాడండి? పాపం లేదు. యేసు ప్రభువారు ఎలా ఉన్నాడో అలా మనం ఉండాలి. యేసు ప్రభువారు లాగా ఉండాలని దేవుడు మనం సృజించాడు. యేసు ప్రభువారు ఎలా ఉన్నాడు? మొదటిగా ఒకటే రీతిలో చెప్పండి, ఎలా ఉన్నాడు? ఒకటే రీతిలో ఉన్నాడు. మార్పు చెందాడా? ఓసరం వల్ల లాంటి జీవితం యేసు ప్రభువారులో లేదు. రెండు, యేసు ప్రభువారు ఎలా ఉన్నాడు? నమ్మకమైనవాడు. మోషే దేవుని ఇల్లంతట్లోనే నమ్మకస్తుడు, కానీ యేసు ప్రభువారు సమస్తం సర్వంలో నమ్మకమైన వాడుగా ఉంటాడు. రెండోది అంటే మోషే లేడని కాదు నేను అంటాను. రెండవది నమ్మకమైన వాడు. మూడవదిగా చూడగా పాపం లేనటువంటి వాడు. చూడండి, దేవుడు మానవుని సృజించట్లో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువారు లాగా దేవుడు మానవుడిని ఎలా ఎందుకు సృజించాడంటే తనలాగా మానవుడు ఉండాలి. తనంటే యేసు ప్రభువారు లాగా మానవుడు ఉండాలని దేవుడు మానవుని సృజించాడు. మానవుడు ఎలా ఉన్నాడు? మూడవదిగా పాపం లేదు. క్షమించండి, యేసు ప్రభువారు ఎలా ఉన్నాడు? పాపం లేనివాడుగా ఉన్నాడు. మానవుడు పాపం లేనివాడుగా కాదమ్మా. యేసు ప్రభువారు ఎలా ఉన్నాడు? పాపం లేనివాడుగా. అసలు ఆయనలో పాపం ఎతకడానికి కూడా లేదు. ఏమన్నాడు? యోహాను సువార్త 8:46 చదవండి, ఏమంటున్నాడు? నాలో నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించును? అంటే అర్థం ఏంటి? నాలో పాపం ఉందని ఎవరైనా చూపించగలరా? ఈయన పాపం చేశారని చూపించగలరా? ఈయనలో పాపం ఉందని ఎవరైనా చూపించగలరా? ఈయన ఇలాంటి పలానా పాపం చేస్తూ ఉండగా నేను చూశాను, పలానా తప్పు చేస్తూ ఉండగా నేను చూశాను, పలానా పాపం జరిగిస్తూ ఉండగా నేను చూశానని ఎవరైనా చెప్పగలరా? స్థాపించండి. చాలామంది అంటారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాళ్ళు, యేసు ప్రభువారి పెళ్ళి అయిపోయిందంట, పిల్లలు కూడా ఉండారంట. ఇంకా చాలా జీవితం వస్తారు, యేసు ప్రభువారి పెళ్ళి అయిపోయిందంట, పిల్లలు ఉండారంట, ఇంకా ఆయనంతా పెద్ద కుటుంబం అదంతా వేరుగా ఉందని చెప్పి చాలామంది ఏదో యూట్యూబ్లో ఏ పని పాట లేనివాళ్ళు ఏదో ఒకటి డబ్బులు సంపాదించుకోవడానికి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. యేసు ప్రభువారి పెళ్ళి అయిపోయింది, ఇంకా పెళ్లి కాల, అసలైన పెళ్ళి అవ్వబోతుంది, ప్రదానం చేయబడింది. ఏం చేయబడిందండి? యేసు ప్రభువారికి ప్రదానం చేయబడింది, కానీ వివాహం జరగలే యేసు ప్రభువారికి. అర్థమవుతుందండి? యేసు ప్రభువారికి ప్రదానం ఎలా చేయబడింది? కలువరి శిలువ యొక్క రక్త ప్రోక్షణ కిందకి ఎవరైతే వచ్చి యేసు ప్రభు నేను పాపిని అంటున్నారో వాళ్ళు యేసు ప్రభువారితో ప్రదానం చేయబడుతున్నారు. మరి వివాహం ఎప్పుడు? మధ్యాకాశంలో. ఆ వివాహం అయిన తర్వాత ఇక పెండ్లి విందు. అవునా కదక్క? వివాహం అయిన తర్వాతే పెండ్లి విందు. మరంటే ఇప్పుడు ఏం చేయబడింది? రక్షణ, మారుమోసు, బాప్తిస్మం అంటే యేసు ప్రభువారితో ప్రదానం చేయబడిన అనుభవం. మధ్యాకాశానికి వెళ్తాం, అక్కడ పెండ్లి, ఆ తర్వాత విందు. అదంతా వేరుగా ఉంది. చాలామంది ఇప్పుడే పెళ్ళి అయిపోయింది అంటున్నారు. సరే, వాళ్ళ సమయం మనకి ఎందుకు? యేసు ప్రభువారు మూడోదిగా ఎలా ఉన్నాడంటే పాపము లేనివాడు. ఎలా ఉన్నాడండి? పాపం లేనివాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీకి వచ్చిన మన జీవితాల్లో మనం ఎలా ఉండాలంటే పాపం లేనివారుగా ఉండాలి. ఎలా ఉండాలి? పాపం లేనివారుగా. ఆ లైట్ ఏంటి అన్న? అక్కడ లైట్ ఉంది చూడండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం, యేసు ప్రభువారి యొక్క జీవిత చరిత్రను మనం చూడగా ఆయన ఎలా ఉన్నాడు? పాపం లేని వాడుగా ఉన్నాడు. కానీ నా జీవితాల్లో, మన జీవితాల్లో మనం ఎలా ఉండాలండి? పాపం లేని వారుగా. అందుకే ఆదాము అవ్వ పాపం చేశారు. చేశారా లేదా? చేశారు. అసలు మొదట వాళ్ళు సృజించబడినప్పుడు ఎలా ఉండారు? ఆదాము అవ్వ మొదట సృజించబడినప్పుడు ఎలా ఉండారు? పాపం ఎరిగిన వారుగా ఉంటారా? పాపం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. పాప జీవితం అంటే ఏంటో తెలీదు. పాపపు స్వభావం ఏంటో తెలీదు. పాపపు మనస్తత్వం ఏంటో తెలీదు. ఎప్పుడైతే పండు తిన్నారో, ఎప్పుడైతే అక్కడ స్టూల్ వేసి పెట్టాను, ఆ కాను బాక్స్ తీసుకొచ్చి దాని మీద పెట్టు, ఇటువంటి ఎప్పుడైతే తినొద్దన్న పండు తిన్నారో, అట్లా కాదు దాని మీద పెట్టు, హైట్ సరిపోయింది. ఎప్పుడైతే తినొద్దన్న పండు తిన్నారో, ఎప్పుడైతే చేయొద్దన్న పాపం చేశారో, ఎప్పుడైతే అపవిత్రమైన పని చేస్తూ వచ్చారో, అప్పుడేం జరిగింది? అది కాదన్నా, అది. కాబట్టి ఎప్పుడైతే తినొద్దన్న పండు తిన్నారో అప్పుడు పాపంలో పడిపోయారు. పాపంలో పడిపోవడం ద్వారా ఏం జరిగింది? అందరూ ఇటు చూడండి, అన్న వైపుగా చూడాల్సింది, మధ్యలో పెట్టన్నా, ఇట్లా ఈ పాప పక్కన పెట్టు, అది పెట్టు, కరెంట్ లేకపోతే ఇదే ప్రాబ్లం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే యేసు ప్రభువారి యొక్క జీవితం, యేసు ప్రభువారి యొక్క చరిత్ర మనం చూస్తూ వస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు.
నా యందు పాపం ఉందని మీరు చూపించండి అంటున్నాడు. కానీ ఆదామవ్వని అలాగే సృజించాడు. ఎలా సృజించాడు ఆదామవ్వని? పాపం లేనివారుగా. అసలు ఆదామవ్వలో మనం చూడటానికి కూడా పాపం అన్నది కనబడదు. ఆదామవ్వలో మనం చూడటానికి పాపమే కనబడదు. అంటే పాపము లేనివారుగా ఆదామవ్వని దేవుడు సృజించాడు. కానీ ఆదాము అవ్వ యొక్క జీవితం చూడగా, ఆదికాండం 3వ అధ్యాయంలో చూడగా, ఆదికాండం 1వ అధ్యాయంలో పాపం లేదండి. ఆదికాండం 1వ అధ్యాయంలో కానీ, ఆదికాండం 2వ అధ్యాయంలో కానీ పాపం ఉందా? లేదు. ఎప్పుడు పాపం వచ్చింది? ఆదికాండం 3వ అధ్యాయంలో పాపం ప్రవేశించింది. దేవుడు ఇక్కడ మానవుడు పాపంలో పడిపోవాలని మానవుని సృజించాల. దేవుడు మానవుడు పాపంలో జీవించాలని మానవుని సృజించాల. కానీ ఇంకో మాట చెప్పమంటారా? విమోచన అన్నది మొదట సృజించబడిందా, తర్వాత సృజించబడిందా? విమోచన అంటే విడుదల అనేది మొదటే సృజించబడిందా, తర్వాత సృజించబడిందా? చెప్పాలి. ఎప్పుడు? మొదట, తర్వాత? మొదట ఎందుకు చేశాడక్క? దేవుడు ఆదాము పాపంలో పడిపోయి ఆ తర్వాత పాపం నుండి విడుదల పొందాలని మానవుని ఆదాము సృజించాడా దేవుడు? కాదు. ఎట్లా జరుగుతూ వచ్చిందంటే ఆదాముని మంచిగానే దేవుడు సృజించాడు. కానీ ఆదాము ఏం చేశాడు? పాపం చేశాడు. ఆదాం పాపం చేయడం ద్వారా ఏమైంది? మళ్ళా విమోచన అన్నది కలిగించవలసి వచ్చింది. విమోచన అన్నది మళ్ళీ అనుమతించాల్సి వచ్చింది. అదే ఆదాము పాపంలో పడకపోతే అసలు విమోచన అన్నది లేదు. ఆదాం పాపంలో పడటం ద్వారా ఆ పాపాన్ని తీసివేయడానికి విమోచకుడు ఈ లోకానికి రావడం జరుగుతూ వచ్చింది. అర్థమవుతూ వచ్చిందండి. ఆదాం పాపంలో పడక మునిపి ఎలా ఉన్నాడు? విమోచన ఉందా? అప్పుడు లేదు. అప్పుడు ఎలా ఉంది? దేవుడు చక్కగా వచ్చి ఆదాం దగ్గర కలుసుకుంటున్నాడు. అంటే అక్కడ విమోచన కొరకు కలుసుకోవట్లా. ఏం ఆదామో బాగుండావా, మంచిగా ఉండావా అని కలుసుకుంటున్నాడు. ఎప్పుడైతే పాపంలో పడ్డాడో ఆ తర్వాతే కదా దేవుడు విమోచన కొరకు తన కుమారుని సిద్ధపరిచి లోకాన్ని పంపింది. కాబట్టి దీంట్లో చాలా మర్మాలు ఉన్నాయి. అప్పుడే అయిపోయేది కాదు బైబిల్ స్టడీ అంటే. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, మూడవదిగా యేసు ప్రభువారు పాపము లేనివాడిగా ఎలా ఉన్నాడండి? పాపమే లేనివాడిగా. ఇప్పుడు చెప్పండి, మనం యేసు ప్రభువారు లాగా ఉంటున్నామా లేదా? మీరే చెప్పుకోవచ్చు. మనం యేసు ప్రభువారు లాగా అసలు ఉంటున్నామా లేదా? బైబిల్ అంటుంది కదా, ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. రెండోదిగా ఆయన నమ్మకమైన వాడుగా ఉన్నాడు. మూడోదిగా ఆయన పాపం లేని వాడుగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీలోకి వచ్చిన నా జీవితాల్లో వాక్యం చెప్పే నేనైనా, వాక్యం వింటున్న మీరైనా, అనేక మంది యూట్యూబ్లో వినే వాళ్ళు ఉంటారు దేవుని సన్నిధికి రాలేక. ఎవరైనా సరే ఈరోజు మన జీవితాల్లో దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే యేసు ప్రభువారు లాగా ఉండాలని. యేసు ప్రభువారు ఒకే రీతిలో ఉన్నాడు. ఓసర వెళ్ళే రంగులు మార్చేవాడు కాదు. యేసు ప్రభువారు నమ్మకమైన వాడు, తన నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నవాడు కాదు. యేసు ప్రభువారు పాపము లేనివాడు. కాబట్టి మనం ఎలా ఉండాలా? పాపము లేని వారిగా ఉండాలి. ఈరోజు బైబిల్ స్టడీకి వచ్చాం. ఎన్నో రోజుల అవసరంలా ఈరోజు మందిరానికి రాకమునుపు సరే ఈ రోజల్లా ఉదయం లేచిన కాడి నుంచి ఈ రోజల్లా ఎన్ని సందర్భాల్లో మనం పాపంలో పడిపోతూ వచ్చాం. ఎన్ని సందర్భాల్లో ఆయనైతే అసలు పాపం లేని వాడిగా ఉంటాడు. మనం ఎన్ని సందర్భాల్లో పాపంలో పడిపోతూ వచ్చాం. ఒక చూపులా, ఒక తలంపులా, ఆలోచనల, మాటల, క్రియల, శరీరానుసారంగా ఎన్ని విషయాల్లో మనం పాపంలో పడిపోతూ వచ్చాం. మరి ఇట్లా పాపంలో పడిపోయే మనము యేసు ప్రభువారి లాగా ఉండాలంటే ఎలా సాధ్యం? మరి యేసు ప్రభువారి లాగా ఉండకపోతే మహిమ కలిగిన వారిగా లేకపోతే దేవుని రాజ్యం మనకు లేదు. అంటే ఒక క్రైస్తవుడు తన పరిశుద్ధతను ఎంతగా కాపాడుకోవాలన్నది అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు మనలో ఎంతవరకు మనం పాపం చేసాం, ఆ పాపం ఎంతవరకు ఉంటుందో, అసలు పాపం చేయకుండా ఎంతవరకు జీవిస్తున్నాం అన్నది పరీక్షించుకోవాలి. యేసు ప్రభువారు ఎలా ఉన్నాడండి? పాపము లేని వాడిగా. అలా ఉండాలి మనం. అప్పుడే మహిమగల సంఘముగా మనం సిద్ధపరచబడినట్టు. మహిమగల సంఘం అంటే ఊరకనే మహిమగల సంఘం అయిపోలేదండి. మహిమగల సంఘం అంటే యేసు ప్రభువారు లాగా ఉండాలి. ఒకటే రీతిగా ఉండాలా, నమ్మకమైన వారికి ఉండాలా, పాపం లేని వారికి ఉండాలి. పాపం లేని వారంటే పాపం కడగబడింది, పాపం తీసివేయబడింది. ఇక మరలా పాపం చేయకోకుండా మంచి జీవితాన్ని కలిగిన వారికి ఉండాలి. అప్పుడే యేసు ప్రభువారు లాంటి జీవితం మనలోకి వచ్చినట్టు. ఆ తర్వాతే మనం దేవుని రాజ్యంలో మహిమ కలిగిన వారికి ఉండగలుగుతాం ఆ సంఘంలో. కాబట్టి ఇది ఎన్నో మాట? 3. 4 విషయాన్ని చూద్దామా? కరెంటు కూడా పోతున్నట్టు ఉంది కాబట్టి 4వ మాట రండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. 4వ మాట.
నేనిక లోకంలో ఉండను గాని మీరు లోకంలో ఉన్నారు. నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున మనము ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. చూడండి, ఎన్నో మాట అండి ఇది? 4వదిగా యేసు ప్రభువారిలా. ఈరోజు త్వరగా ముగిచేద్దాం. యేసు ప్రభువారిలాగా మనం ఉండాలని దేవుడు మనం సృష్టించాడు. మొట్టమొదటిగా యేసు ప్రభువారు ఎలా ఉన్నాడండి? ఒకటే రీతిగా ఉన్నాడు. 2 నమ్మకమైన వాడిగా ఉన్నాడు. 3 పాపం లేని వాడిగా ఉన్నాడు. 4వదిగా చూడగా తండ్రితో ఏకమై ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? తండ్రితో ఏకమై ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? కలిసిపోయాడని అర్థం. అది ఎన్నోసార్లు చెబుతూ వస్తా కదా, పాలు నీళ్ళు ఏమైపోతున్నాయి చెప్పండి? పాలు నీళ్ళు కలిసిపోతున్నాయి. అంటే తర్వాత ఈ మిక్సింగ్ జరిగి తర్వాత బయటకు వస్తలేండి, దాని సంగతి మనకొద్దు. అంటే మనం ఎలా ఉండాలంటే తండ్రితో కలిసిపోవాలి. ఎలా ఉండాలా? ఏకమైపోవటం అంటే తండ్రితో కలిసిపోయి ఉంటాం, తండ్రిలో కలిసిపోయి ఉండాలి. ఇక మనం అన్నది కనపడకూడదు. ఇక మనల్ని ఎవరైనా చూశారనుకో, ఒకసారి అంటాం కదా, బా ఈయనేంది అచ్చం దేవుడిలాగా ఉండాడేంది అంటారు. ఎప్పుడైనా విన్నారా? అచ్చం దేవుడిలాగా ఉండారే, దేవుడిలాగా వచ్చేవన్నమాట నేను అంటలేదండి. చూస్తే అచ్చం దేవుడిలాగానే ఉండాడయ్యా అంటారు. అంటే ఆ పురాతన దినాలు అనేవాడు. ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు అందరూ దేవుళ్ళు అయిపోయారు కదా, అందుకని ఇప్పుడు లేదు. ఏమనేవాడు? దేవుడిలాగా ఉండవయ్యా అనేవాడు. అంటే అర్థం ఏంటి? అసలు దేవుని యొక్క మనస్తత్వం, దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఈ వ్యక్తిలో నుండి బయటికి కనపడుతున్నాయి అని అర్థం. ఏంటి అర్థం? ఈ వ్యక్తిలో నుండి బయటికి కనపడుతున్నాయి. దేవుని మనస్తత్వం, దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళికలు, దేవుని యొక్క సమస్తమైనటువంటి ఉద్దేశాలు అన్నీ కూడా ఈ వ్యక్తిలో నుంచి బయటకు వస్తున్నాయి. అంటే అర్థం ఏంటి? దేవునితో ఏకమై ఉన్నాడని అర్థం. ఏంటి అర్థం అండి? దేవునితో ఏకమై ఉన్నాడని అర్థం. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలోకి వస్తున్న మన జీవితాల్లో, బైబిల్ స్టడీకి వచ్చి దేవుని మాటలు వింటున్న మన జీవితాల్లో మనం గమనించాల్సిన 4వ మాట ఏంటంటే దేవునిలో మనం కలిసిపోవాలి. ఏమై ఉండాలా? దేవునిలో కలిసిపోవాలి. దేవునితో పాటు కలిసిపోయి ఉండాలి. అంటే దేవునిలో మనం కలిసిపోయినప్పుడు మనం కనపడం. పౌలు ఏమంటాడు? ఇక జీవించువాడు నేను కాదు, మరి ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే నా యందు జీవించుచున్నాడని పౌలు అన్నాడు. అంటే ఇక జీవించేవాడు నేను కాదు, జీవించేవాడు ఇక క్రీస్తే. అంటే పౌలు చచ్చిపోయాడు అని అర్థమా? పౌలు బతికున్నాడు, కానీ పౌల్లో ఏముంది? క్రీస్తు యొక్క స్వరూపం ఉంది, క్రీస్తు యొక్క మనసు ఉంది, క్రీస్తు యొక్క ఉద్దేశాలు పౌల్లో ఉన్నాయి, క్రీస్తు యొక్క జీవితము పౌల్లో ఉంది. క్రీస్తు ఎలా ఉన్నాడో అలాంటి జీవితం పౌల్లో ఉంది. అందుకే పౌలు ఏమంటాడు? ఇక జీవించేవాడు నేను కాదు, నా యందున్న క్రీస్తే. అంటే ఇప్పుడు పౌలు ఏమయ్యాడు? యేసు ప్రభువారు యోహాను సువార్త 17:11 పరిశుద్ధుడైన తండ్రి, నీవును నేను ఏకమై ఉన్నలాగనన్నాడు కదా, అన్నాడా లేదు? యేసు ప్రభువారు నీవును నేను ఏకమై ఉన్నలాగున్నా అన్నాడు. అంటే ఇప్పుడు పౌలు ఏమయ్యాడు? యేసు ప్రభువారిలో ఏకమైపోయాడు. యేసు ప్రభువారిలో ఏకమైపోయాడంటే దేవుల్లో ఏకమైపోయి ఉన్నాడని అర్థం, కలిసిపోయి ఉన్నాడని అర్థం. దేవుల్లో కలిసిపోయి ఉన్నాడు. కాబట్టి మన జీవితాలు ఎలా ఉండాలంటే దేవునితో కలిసిపోవాలి. మనుషులతో కలిసిపోవటం కాదు, మనుషుల్లో కలిసిపోయినట్టు ఉంటాం కాదు, మనుషులతో పాటు కలిసినట్టు ఉంటాం కాదు. మనం ఎవరితో కలవాలా? దేవునితో కలిసిపోయినట్టు ఉండాలి, దేవునిలో ఉన్నట్టు ఉండాలి, దేవునికి వెలుపట కాదు. అందుకంటాడు కదా, నాలో ఫలింపు తీగ మరి అధికంగా ఫలించాలంటున్నాడు. అంటే ఆ తీగ ఎవరు? దేవునిలో ఉన్నవారు, క్రీస్తు లోపట ఉన్నవారు. కానీ ఈ రాత్రికాల సమయంలో ప్రభు దగ్గరకు వచ్చిన మన జీవితాల్లో మనం గమనించాల్సిన 4వ కోణం ఏంటంటే మనం దేవునిలో కలిసిపోయి ఉండాలి. పరిశుద్ధుడైన తండ్రి, నీవును నేనును ఏకమై ఉన్నలాగన. ఏకమంటే ఒకే రీతిగా ఉంటారా? వాళ్ళు ఇద్దరిద్దరుగా ఉంటారా? ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో చెబుతారు యేసు ప్రభువారు వేరు, యెహోవా వేరు, వాళ్ళిద్దరు వేరు వేరు అని. కానీ యేసు ప్రభువారు ఏమన్నాడండి? పరిశుద్ధుడైన తండ్రి, నీవును
నేనును ఏకమై ఉన్నలాగున. అంటే అర్థం ఏంటి? ఒకేలాగున్నాం. మన ఇద్దరం మారలా. నువ్వు ఒకటే, నేను ఒకటి కాదు, మనమందరం ఒకటే. అందుకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకమైన వారు అని అంటాం. అంటే అర్థం ఏంటి? ఏకమైపోయారు అంటే ఒకే రీతిలో ఉన్నవారు, కలిసిపోయి అందరం ఒకేలాగా ఉన్నారని అర్థం. కాబట్టి యేసు ప్రభు అంటాడు, పరిశుద్ధుడు అయిన తండ్రి, నీవు నేను కలిసిపోయినట్లాగా అని అంటున్నాడు. యేసు ప్రభు వారు ఎట్లా ఉన్నాడండి? తండ్రితో ఏకమై ఉన్నాడు, అంటే కలిసిపోయి ఉన్నాడు. మనం ఏం చేయాలా? తండ్రితో కలిసిపోయినట్టు. యేసు ప్రభు వారు ఎలా కలిసాడు, అలా ప్రభువుతో మనం కలిసిపోయి ఉండాలి. అదే పౌలు అంటాడు, నేను ఏమంటాడు, ఇక్కడ జీవించేవాడు నేను కాదు, నా యందున్న క్రీస్తే జీవిస్తున్నాడు అంటాడు. అంటే అర్థం ఏంటి పౌలు చెప్పే మాట? దేవుడితో పాటు కాదు, క్రీస్తుతో పాటు నేను కలిసిపోయి ఉన్నా. దాని గురించి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనం నుండి 29వ వచనం వరకు అక్కడ పౌలు ఒక మాట అంటాడు. ఏమంటాడు? తన కుమారుణ్ణి జ్యేష్ఠుడిగా చేసి తన కుమారులతో పాటు అనేక కుమారులతో పాటు ఆ కుమారుణ్ణి జ్యేష్ఠుడిగా చేశాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? చూడండి, ఇక్కడ రాయబడుతున్న మాట 29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగను. అంటే అర్థం ఏంటి? జ్యేష్ఠుడు అంటే మొదటి వాడని అర్థం. ఇక్కడ మనం చూసే మాట ఏంటి? అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు అంటే అర్థం ఏంటి? అనేకులతో కలిసిపోయాడు అని అర్థం. తన కుమారుడు ఎలాంటి వాడు? అనేకులతో కలిసిపోయాడు. కానీ అనేకుల్లో కూడా కలిసిపోయిన అనేకుల్లో ప్రాధాన్యత కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో, ప్రభు సన్నిధిలో జీవిస్తున్న మన జీవితాలు ఎలా ఉండాలంటే దేవునితో ఏకమై ఉండాలి. అలా ఉండాలనేగా మానవుని సృజించండి. యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడు అయిన తండ్రి, నీవును నేను ఏకమై ఉన్నలాగా అంటున్నాడు. అంటే మానవుడు ఎలా ఉండాలండి? దేవునిలో కలిసిపోవాలి. ఏకమవటం అంటే దేవునిలో కలిసిపోయి ఉండాలి. కానీ మానవుడు ఎలా ఉన్నాడు? దేవునికి వెలుపట ఉన్నాడు. అందుకే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మానవుడి కొరకు చనిపోయి కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచింది. అప్పుడు ప్రియులారా, ఎన్నో మాట ఇది? 4వదిగా మనం ఎలా ఉండాలా? తండ్రితో ఏకమై. అంటే తండ్రితో మనం ఎలా ఉండాలి? కలిసిపోయి ఉండాలి. ఇదన్నమాట 4. కాబట్టి అప్పుడే యేసు ప్రభు వారి లాగా ఉన్నట్టు. ఇక 5వ విషయాన్ని మనం చూద్దారండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనం. నీతి స్వరూపి అగు తండ్రి నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామములో తెలియజేసుకుని తెలియజేసేదనని చెప్పాడు. చాలా. కాబట్టి 5వ మాటను మనం చూస్తున్నాం. మొదటి మాట ఏంటి చెప్పండి? యేసు ప్రభు వారి లాగా మనం ఉండాలని దేవుడు మనం సృజించాడు. యేసు ప్రభు వారు అంటే ఎలా ఉన్నాడు? ఆయనలాగంటే యేసు ప్రభు లాగా. యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడు? మొదటిగా ఒకటే రీతిలో ఉన్నాడు. 2 నమ్మకమైన వాడుగా ఉన్నాడు. 3 పాపం లేని వాడుగా ఉన్నాడు. 4 తండ్రితో ఏకమైనాడు. 5వ మాట చూడగా ఎలా ఉన్నాడు? తండ్రిని ఎరిగిన వాడు. ఎలాంటి వాడండి? తండ్రిని ఎరిగాడు. అసలు తండ్రి ఎవరో ఎరిగినవాడు. చాలామంది తండ్రిని ఎరగటం అన్నది కష్టం. తండ్రిని ఎరగటం అంటే అర్థం ఏంటి చెప్పండి? మీకు తెలిసిన మాటలు ఏమైనా ఉన్నాయా? తండ్రిని ఎరగటం అంటే అర్థం ఏంటి? ఒకసారి మనం అంటాం, ఏమంటాం? మా అమ్మ గురించి నాకు అంతా తెలుసు, మా నాన్న గురించి నాకు అంతా తెలుసు అని మనం అంటాం. అనరా మన పిల్లలు? అంటారు. అంటే అర్థం ఏంటి? మనల్ని ఎరిగేరు అని అర్థం. మనల్ని ఎరిగేరు. మన మనస్తత్వం, మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన వైఖరి, మనం జీవించే జీవితం అంతా కూడా ఎరిగిన వారని అర్థం. అంటారా లేదా? మనమే అంటాం మన పిల్లల గురించి, నా కొడుకు గురించి నాకు తెలుసాయి అంటాం. అంటే అర్థం ఏంటి? ఎరిగేమని అర్థం. కాబట్టి ఇక్కడ ఏమంటాడు యేసు ప్రభువారు? తండ్రి ఏమంటున్నాడు చూడండి. అక్కడ 25వ వచనం మనం చదివినట్టయితే, నీతి స్వరూపియగు తండ్రి లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. ఎలా ఎరిగాడు యేసు ప్రభువారు అంటే నీతి స్వరూపియగు తండ్రి. ఎలా ఎరిగాడు? నీతి స్వరూపగు తండ్రి అని యేసు ప్రభువారు ఎరిగిన వాడుగా ఉన్నాడు. అంటే యేసు ప్రభువారికి తెలీదా
తెలుసు, కానీ రక్తమాంసం కలిగిన వాడికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి నీతి స్వరూపయోగు తండ్రిని ఎరిగిన వాడుగా ఉన్నాడు. అసలు ఆ తండ్రిని ఎరిగాడు పూర్తిగా. ఆయన ఎంత నీతి స్వరూపి, ఎంత నీతి కలిగిన వాడు, ఎంత నీతిమంతుడు, ఎంత నీతి కలిగిన జీవితాన్ని జీవిస్తాడు, ఎంత నీతిమంతుడు అన్నది ఎరిగాడు. ఆయనలో ఎంత నీతి ఉందో తెలుసు. కానీ ఈరోజు మన జీవితాలు ఆ నీతినే మనకు బయలుపరుస్తున్నాడు. తండ్రి యొద్ద ఏముండయో అవన్నీ మనకు బయలుపరుస్తున్నాడు. కానీ ఈరోజు మనం చూడాల్సిన 5వ మాట ఏంటంటే, ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనకు చెబుతున్న 5వ మాట ఏంటి? తండ్రిని ఎరిగిన వాడు. ఈరోజు మనం ఎంతవరకు దేవుని ఎరుగుతున్నాం? ఎంతవరకు దేవుని గురించి మనకు తెలుసు? దేవుని గురించి ఎన్ని విషయాలు మనకు తెలుసు? ఎంతవరకు మనకు దేవుని గురించి తెలుసు? అసలు దేవుడు అంటే ఎంతవరకు మనం తెలుసుకుని ఉంటాం? దేవుని గుణలక్షణాలు ఏంటి? దేవుని మనస్తత్వం ఏంటి? దేవుని ఆలోచనలు ఏంటి? దేవుని ఉద్దేశాలు ఏంటి? దేవుడు అసలు ఎలా ఉంటాడు? దేవుని మనస్తత్వం ఏంటి? దేవుని ప్రణాళికలు ఏంటి? దేవుని యొక్క ఔన్నత్యం ఏంటి? దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి? దేవుడు అసలు ఏం చేస్తాడు? దేవుడు ఏమి ఇష్టపడతాడు? దేవుడు ఏమి ఇష్టపడడు? ఇవన్నీ దేవుని గురించి మనకు తెలిసి ఉండాలి. ఏమై ఉండాలా? తెలిసి ఉండాలి. అప్పుడే దేవుని ఎరిగినట్టు, అప్పుడే తండ్రిని ఎరిగినట్టు. మరి తండ్రిని ఎరిగిన అనుభవం మనకు ఉందా లేదా? తండ్రిని ఎరిగిన అనుభవం మనకు ఉంటేనేమో యేసుప్రభువులాగా మనం ఉండట్టే. తండ్రిని ఎరిగిన అనుభవం మనలో లేకపోతే యేసుప్రభువు లాంటి జీవితం మనలో లేదని అర్థం. అదే బైబిల్ చెప్పేటటువంటి ఎన్నో మాట ఇది? 5వదిగా యేసుప్రభువు లాగా మనం ఉండాలని దేవుడు మనల్ని సృజించాడు. ఆయనలాగా అంటే తన కుమారుని లాగా మనం ఉండాలని మనం సృజించాడు. తన కుమారుణ్ణి ఎలా సృజించాడు? క్షమించండి, తన కుమారుడు ఎలా ఉన్నాడు అలా సృజించాడు మనల్ని. తన కుమారుడు ఒకే రీతిలో ఉన్నాడు, మనం కూడా ఒకటే రీతిలో ఉండాలని మనం సృజించాడు. 2, నమ్మకమైనవాడు, మనం కూడా నమ్మకమైన వారికి ఉండాలని. 3, పాపం లేనివాడు, అంటే మనం కూడా పాపం లేని వారికి ఉండాలని. 4, తండ్రితో ఏకమై ఉన్నాడు, అంటే మనం కూడా తండ్రితో కలిసిపోయి ఉండాలని మనం సృజించాడు. తండ్రికి వేరుగా ఉండాలని కాదు. 5, తండ్రిని ఎరిగిన వాడుగా. ఇక్కడ ఈ 2 బాటలకి ఒక వ్యక్తిని చెప్పొచ్చు. ఎవరా వ్యక్తి? బైబిల్లో ఉన్నాడు. ఈ 2 విషయాలు ఒక వ్యక్తి జీవితంలో జరిగింది. ఎవరా వ్యక్తి చెప్పండి? తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడికి తండ్రితో పాటు కలిసిపోయే స్వభావం లేదు, అందుకే తప్పిపోయాడు. అవునా కదా? కలిసిపోయేటటువంటి తండ్రితో పాటు కలిసిపోయే మనస్తత్వం లేదు. స్నేహితులతో, చెడు అలవాటులతో, చెడు స్నేహంతో కలిసిపోయే స్వభావం ఉంది, కానీ తండ్రితో కలిసిపోయే మనస్తత్వం లేక తప్పిపోయాడు. 2, తండ్రిని ఎరిగినటువంటి అనుభవం లేదు పూర్తిగా. అర్థమవుతుందండి? తండ్రిని ఎరిగిన అనుభవం లేదు, అందుకే తప్పిపోయాడు. తప్పిపోయే వాళ్ళందరూ కూడా క్రీస్తులో నుండి వెలుపడికెళ్ళి పాపము, లోకము, శరీరాశి, నేత్రాశిలో జీవించే వాళ్ళందరూ కూడా దేవుని తండ్రిని గురించి ఎరగనటువంటి వారే. తప్పిపోయిన కుమారుడు తండ్రి యొక్క మనస్తత్వాన్ని ఎరగల, తండ్రి యొక్క ఉద్దేశాలు ఎరగట్లా, తండ్రి యొక్క జీవితాన్ని ఎరగట్లా. తండ్రి ఏమన్నాడు? తండ్రి యొక్క జీవితం చూడగా తండ్రి ఎలాంటి వాడంటే, తప్పిపోయిన కుమారుడు తిరిగి మరలా తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు? కౌగిలించుకున్నాడు. అది తండ్రి యొక్క మనస్తత్వం, అది తండ్రి యొక్క ఉద్దేశం. తండ్రి ఉద్దేశం ఏంటంటే, తప్పిపోయిన ప్రతి మానవుడు రక్షణ, మార్మోస్, బాప్తిసం పొందిన సరే పాపంలో పడిపోయిన ప్రతి మానవుడు తన ఏ పాపంలో పడ్డాడో ఆ పాప విషయమై తిరిగి దేవుని దగ్గరకు వస్తే ఆ వ్యక్తిని మరలా ఏం చేస్తాడు? కౌగిలించుకుంటాడు. అది దేవుని యొక్క ఉద్దేశం, అది దేవుని యొక్క మనస్తత్వం. పాపం చేసిన వాడిని శిక్షించడం తండ్రి మనస్తత్వం కాదు. క్షమించండి, తండ్రి మనస్తత్వం అది కాదు. పాపం చేసిన వాడిని శిక్షించడం కాదు. పాపం చేసిన వాడిని దగ్గరకు తీసుకుని కౌగిలించి తను పాపంలో లేకుండా మంచి జీవితాన్ని జీవించేటట్టు చేయడమే తండ్రి ఉద్దేశం. ఇది మనోడు తెలుసుకోలేరు. మనం చచ్చిపోయేదాకా కూడా ఈ మాటను మనం అసలు తెలుసుకోలేం. మనం చనిపోయేంత వరకు కూడా ఈ మాట యొక్క అర్థం, ఈ మాట యొక్క స్వరూపం, ఈ మాట యొక్క విధానాన్ని మనం తెలుసుకోలేని వారికి ఉంటాం. ఎందుకంటే మనకి ఇంకా తెలియదు. మనకు అర్థం చేసుకోవడం, దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే, దేవుణ్ణి ఎరగాలంటే మన జీవితం చాలదు. కనీసం ఉన్న జీవితంలోనైనా, రక్షించబడిన జీవితంలోనైనా కొన్ని విషయాలైనా దేవుని గురించి మనం తెలుసుకోవాలి. ఆయన మనస్తత్వం ఏంటి? ఆయన పాపాన్ని ప్రేమించడు, అసలు పాపాన్ని ఇష్టపడడు. అది మనం గుర్తెరగాలి. ఆయన ఏం ప్రేమిస్తాడు? ఆయనకేమి ఇష్టం? ఆయనకి ఎవరిష్టం చెప్పండి? ఆయనకి ఎవరిష్టం? యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది. అంటే ఎవరంటే ఇష్టము?
ఇప్పుడు పాపం ప్రవీణ్ పగడాల సహోదరుడు, దైవ సేవకులు పెద్దవాళ్ళు మాకంటే చాలా, మరి ఆయన యాక్సిడెంట్ అయి చనిపోయాడు అని కొందరు అంటారు, కొందరేమో ఏదో చంపేశారని కొందరు అంటారు. సరే, ఆ భక్తుడు ఎలా చనిపోయిన దైవదాసుడు దేవుని దృష్టిలో అతడు ఎలా ఉన్నాడు? విలువ కలిగిన వాడుగా ఉన్నాడు. అదృష్టవంతుడు కాదక్క, విలువ కలిగిన వాడు. ఎలా ఉన్నాడు? అదృష్టవంతుడే కాదంట, విలువ కలిగిన వాడుగా ఉన్నాడు. ఒక వీడియో సిద్ధపరిచి యూట్యూబ్లో పెట్టారు, ఒక షార్ట్ వీడియో చూస్తున్నా. ఏంటంటే ఆయన వెళ్ళిపోయాడు, మంచి సూటు బూటు వేసుకుని పైకి వెళ్ళాడు. యేసుప్రభు ఒక్కసారిగా ఆయన ఇట్లా కౌగిలించుకుని తీసుకుపోతున్నాడు. నాకు అనిపించింది, నిజంగానే ఇట్లా తీసుకెళ్ళిపోయాడా అని అనిపించింది నాకు. లేకపోతే నన్ను కూడా ఆ తర్వాత మిమ్మల్ని కూడా అట్టగా తీసుకెళ్తాడేమో అని అనిపించింది. నిజంగా ఎంత గొప్ప అంటే, ఒక ఇమాజినే అలా ఉంటే నిజంగా దేవుడు వచ్చి మానవుని తీసుకెళ్తే ఇంకెంత ధన్యత. ఆహా, ఎంత గొప్ప ధన్యత. కాబట్టి ప్రియులారా, తండ్రి నెలగాలి. ఆయన కోపపడే దేవుడు కాదు. ప్రతి సమయంలో ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం, మన ఆయుష్కాలం అంతా ఉండేది. కానీ మానవుడు చూసేది ఏంటండి? దేవుడు నా మీద కోపంగా ఉన్నాడు, దేవుడు నన్ను కోపగించుకుంటున్నాడు, దేవుని కోపం నా మీద ఉందని మానవుడు అనుకుంటాడు. అరే, 1 నిమిషం 2 నిమిషాలు కోపానికి నువ్వు అట్ట అంటున్నావు, జీవితకాలం అంతా దయ చూపిస్తున్నాడు. అది గుర్తుట్లా మానవుడు, అది గుర్తెరగట్లా. 2 నిమిషాలు కోపాన్ని చూస్తున్నాడు మానవుడు. ఇలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని దగ్గరికి వస్తున్న మనం క్రీస్తు వలె మనం ఉండాలి. యేసు ప్రభు వారిలాగా మనం ఉండాలని దేవుడు మనం సృజించాడు. తనలాగా అంటే యేసు ప్రభులాగా. యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడు? 5వదిగా, మొదటిగా ఒకటే రీతిలో ఉంటాడు. 2వదిగా నమ్మకమైన వాడు. 3 పాపం లేనివాడు. 4 తండ్రితో ఏకమై ఉన్నాడు. 5 తండ్రిని ఎరిగినవాడు. తండ్రి యొక్క మనస్తత్వం, తండ్రి యొక్క ఉద్దేశాలు అన్నిటిని ఎరిగినవాడు. కాబట్టి ఆ తండ్రి యొక్క మనస్తత్వం, తండ్రి యొక్క జీవితం అంతా ఈ లోకంలో మనకు నేర్పిస్తూ వచ్చాడు తండ్రి ఎలా ఉంటాడన్నది. ఇక 6వ విషయాన్ని మనం చూద్దాం రండి. యేసు ప్రభువారు ఎలా ఉన్నాడు? 6వ మాట, మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. కాబట్టి 6వ మాటను మనం చూస్తున్నాం. యేసు ప్రభువారి లాగా మనం ఉండాలి. యేసు ప్రభువారు ఎలా ఉంటాడంటే, ఎన్నో మాట ఇది? మొదటిగా యేసు ప్రభువారు ఒకటే రీతిలో ఉన్నాడు. 2 యేసు ప్రభువారు ఎలా ఉన్నాడు? నమ్మకమైన వాడుగా ఉన్నాడు. 3 యేసు ప్రభువారు పాపం లేని వాడుగా ఉన్నాడు. 4 యేసు ప్రభువారు తండ్రితో ఏకమైన వాడు. 5 యేసు ప్రభువారు తండ్రిని ఎరిగిన వాడు. 6 యేసు ప్రభువారు ఎలా ఉన్నాడు? కనికరము కలిగిన వాడు. కనికరము కలిగిన మనసు. నిజం చెప్పాలంటే ఎలాంటి వారండి? కనికరము కలిగినటువంటి మనసు. అంటే యేసు ప్రభువారి యొక్క లాగా మనం ఉండాలి. యేసు ప్రభువారు ఎలా ఉన్నాడంటే మనం చూస్తున్నాం కదా, మార్కు సువార్త 6:34 ప్రకారం ఆయన ఎలా ఉన్నాడు? కనికరం కలిగిన వాడు. కనికరం కలిగిన వాడా కాదా? కనికరం కలిగిన వాడే కదా. అందుకే వారు కాపరులు లేని గొర్రెల వలె ఉన్నందున ఏం చేశాడు? వారి మీద కనికరపడ్డాడు. అంటే వారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి. యేసు ప్రభువారు ఎలా ఉన్నాడంటే, ఎన్నో మాట ఇది? 6వదిగా కనికరము కలిగిన మనసు గలవాడు. ఎలాంటిదండి? కనికరము కలిగిన మనస్సు అంటే కనికరించే మనసు. ఎవరన్నా తప్పు చేస్తే, ఎవరైనా పొరపాటు చేస్తే కనికరించే మనసు. అసలు ఆ మనసు యేసుప్రభుకు ఉందా లేదా? ఉందా? తప్పు చేసిన వాడిని కనికరించే మనసు యేసుప్రభుకు ఉందా? ఎక్కడుంది? ఎక్కడుంది? తప్పు చేసిన వాడిని కనికరించే మనసు యేసుప్రభు వారికి ఎక్కడుంది? ఎక్కడా అన్నా? ఒక సందర్భం నాకు కావాలి. లేదు యేసు ప్రభు వారి గురించి నేను అడుగుతున్నాను. యేసు ప్రభు వారికి
కనికిరించే మనసు ఉందా? కనికిరపడే మనసు ఉందా లేదా? ఎక్కడుంది? ఎక్కడుందో తెలియదు కానీ ఉందైతే ఉంది. ఇక ఎక్కడుందో నేను చెప్పాలి. కనికరించే మనసు ఎక్కడుందంటే, కనికరించడం అంటే అర్థం ఏంటి? మన ఎడల తప్పు చేసిన వాడిని మనం క్షమించడం కనికరించడం. ఆ మనసు ఎక్కడుంది? గెత్సెమనే తోటలో ఉంది. అంటే అంతా ఉంది ఆయనలో, కానీ ఎక్కడ ఉందన్నది మనకు కనబడటానికి. ఎక్కడ కనబడుతుంది? ఇస్కరియోతు యోధ. ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? యేసు ప్రభు వారిని 30 వెండి నాణేలకు అమ్మేశాడు. 30 వెండి నాణేలకు అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత ఇస్కరియోతు యోధ ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు వారు ఏడున్నాడు? గెత్సెమనే తోటలో ఉన్నాడు. గెత్సెమనే తోటలో ఏం చేస్తున్నాడు ఆయన? ఖాళీకి కూర్చున్నాడా? ప్రార్థన చేస్తున్నాడు. ఆయన టైం వచ్చింది కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఎవరి టైం వచ్చినా ప్రార్థన చేసుకోవాల్సిందేనండి, సిద్ధపాటు కొరకు. కాబట్టి నా టైం ఎప్పుడో తెలియదు, మీ టైం ఎప్పుడో తెలియదు. ఇంటికి వెళ్ళే లోపల నా టైం అవ్వచ్చు, మీరు ఇంటికి వెళ్ళే లోపల రావచ్చు, చెప్పలేం. కాబట్టి సిద్ధపాటు ఉండాలి. ప్రార్థన చేస్తున్నాడు. ఇంతలో ఇస్కరియోతు యోధ వచ్చాడు. దానికి ముందర సందర్భం జరిగింది. ఏంటో సందర్భం? 2-3 సార్లు మన అన్నలు ఉంటారు, ఆల్రెడీ ప్రేయర్ చేయలేని అన్నలు ఉంటారు. ఎవరు? ఆల్రెడీ ప్రేయర్ చేయలేనోడు. అసలు ఆల్రెడీ ప్రేయర్ అంటే రాదు. యేసు ప్రభువారితో ఉంటున్నాం, తింటున్నాం, ఆయన పెట్టింది తింటున్నాం, ఆయన అద్భుతాలు చూస్తున్నాం. కానీ ఆయనలాగా ఆల్రెడీ ప్రేయర్ చేయలేని ఎవరు కనిపిస్తుంది? 3.5 సంవత్సరాలు ఆల్రెడీ ప్రేయర్ చేశాడు యేసు ప్రభువారు. నాన్ స్టాప్గా 3.5 సంవత్సరాలు ఆల్రెడీ ప్రేయర్. మరి ఎవరైనా చేస్తాడు 2 సంవత్సరాలు? ఒక్కరోజు ఆల్రెడీ ప్రేయర్కి ఎంత టైం బట్టి దయా ఈ రేత్రి ఎప్పుడు ముగిస్తా ఆల్రెడీ ప్రేయర్ అంటాం. యేసు ప్రభువారు తెల్లారిపోయేదాకా ఆల్రెడీ ప్రేయర్. ఎన్ని రోజులు? 3.5 సంవత్సరాలు చేశాడు ఆయన. మనకు కూడా వచ్చే నెలలో ఉంది ఆల్రెడీ ప్రేయర్ పెడుతున్నాం, మొదటి వారంలో దేవుని చిత్తం అయితే. అర్థమవుతుందండి? మరి ఆయన అంతగా ప్రార్థన చేస్తూ వచ్చాడే, మనం అలా చేయటానికే కష్టంగా ఉండేది మనకు. సరే, మన సంగతి ఎందులేండి, మనంతా కూడా ఇంకో రీతిలో ఉండేది, అది వద్దు. సరే, యేసు ప్రభు వారి యొక్క జీవితము ఎంతో ప్రార్థన, కనికరించే మనసు ఉన్నదానికి సాదృశ్యం. ఆయనతో ఉంటూ, ఆయన ఇచ్చింది తింటూ, ఆయన దగ్గరికి తీసుకొచ్చిన అర్పణలు సంచిలో వేసుకున్నటువంటి ఇస్కరియోతు యోధ ఆయనతో ఉంటూ 30 వెండి నాణేలకు ఆయన అప్పగించినప్పటికీ గెత్సెమనే తోటలో ఇస్కరియోతు యోధ కనపడంగానే ఒక్క మాట అంటాడు. హృదయాలు కదిలిపోయి ఉంటాయి. నిజంగా ఇస్కరియోతు యోధలో సాతాను ఉంది కాబట్టి హృదయం కఠినమైపోయింది. ఆడ ఒక గొప్ప మాట అన్నాడు. ఆ ఒక్క మాటకి ఇస్కరియోతు యోధ అక్కడికక్కడ పశ్చాత్తాపడితే అపోస్తలులు 12 మందిలో ఆయన కూడా పేరుండేది. నాశన పుత్రుడికి ఉండేవాడు కాదు. ఇక ఒక్క మాట యేసు ప్రభు వారు అన్నది అర్థం చేసుకుంటే చాలు, అసలు జీవితమే ఒక అందమైనదిగా ఉండేది, రమ్యమైనదిగా. ఇప్పుడు చూడండి, 11 మంది తనతో పాటు ఉన్న అపోస్తలులు పరలోక రాజ్యంలో దేవుని యొక్క సింహాసనం మీద, పరలోక రాజ్యంలో 12 గోత్రాల మీద వేయబడిన 12 సింహాసనం మీద కొత్తగా చేసిన ఆయన ఇంకొక ఆయన ఉంటాడు, అపోస్తలుడు 12 ఆయన. ఈ 12 మంది వెళ్ళిపోయి అక్కడ 12 గుమ్మాల మీద సింహాసనం మీద కూర్చుంటుంటే ఈ ఒక్కడే నరకం నుండి ఏడుస్తుంటే అంత బాధ అనిపించింది. అయ్యో, 30 వెండి నాణేల కొరకు నేను ఎంత దౌర్భాగ్య జీవితాన్ని అనిపిస్తున్నా, 30 వెండి నాణేల కొరకు నేను ఎంత దారుణమైన జీవితాన్ని జీవిస్తున్నా. ఇప్పుడు 30 వెండి నాణేల కొరకు ఆశపడి నరకంలో ఉండా వాళ్ళు చూడు ఎట్టుండారు, సింహాసనాల మీద కూర్చున్నారు. ఆ ధన్యత క్రీస్తు ఇచ్చిన నేను పోగొట్టుకున్నానని ఎంత ఏడుస్తాడు. ఓ రోజు ఉంది ఇస్కరియోతు యోధ ఏడ్చే రోజు. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, కనికరం కలిగిన మనసు. ఒకే ఒక్క మాట అన్నాడు. ఆ మాట ప్రతి క్రైస్తవుడు గ్రహిస్తే చాలు, జీవితం ధన్యమే. ఏంటా మాట? మీలో ఒకడు కాదక్క, అది దాటి వచ్చాం ముందరకి, మీరు ఇంకా నిద్రపోయే కాడే ఉండాలి. మీలో ఒకడు కాదు. నేను గెత్సెమనే తోటలో సంగతి చెబుతున్నా. మీరు చెప్పేదేమో పస్కా పండగ దగ్గర ఆయన రొట్టె ఇచ్చేటప్పుడు మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడని చెప్పేది, అది కాదు. నేను అడిగింది గెత్సెమనే తోటలో అన్న. గెత్సెమనే తోటలు అంటే అర్థం ఏంటో తెలుసా? అక్కడ ఏం జరిగిందో అర్థం కాదు. అక్కడ ఏం జరిగింది తెలుసా? ఒక్క మాట యేసు ప్రభువారు అన్నాడు ఇస్కరియోతు యోధ వచ్చినప్పుడు, చెలికాడ. ఏమన్నాడు? చెలికాడ అంటే అర్థం ఏంటి?
స్నేహితుడా. ఒక్క మాటే అన్నాడు అక్కడ, ఇంకేం మాటలా, స్నేహితుడా. ఇన్ని రోజులు ఆయనతో ఉండవు, ఏం తెలుసుకున్నా ఆయన గురించి? నువ్వు అప్పగించిన నిన్ను స్నేహితుడిగా భావిస్తున్నాడు. నువ్వు మరణానికి అప్పగించిన నిన్ను ఆయన స్నేహితుడిగా భావించుకుంటున్నాడు. ఇంకేం తెలుసుకున్నాడు? అన్ని 3.5 సంవత్సరాల్లో ప్రభువుతో పాటు ఉన్న జీవితంలో ఏం తెలుసుకున్నాడు ప్రభు గురించి? 30 వెండి నాణాలకు ఆశపడినోడిని కూడా స్నేహితుడా అని పిలుస్తున్నాడు. మనసు కరగల, పశ్చాత్తాపడే మనసు లేదు, క్షమించమని అడిగే మనసు లేదు, తప్పు చేసేను అన్న మనస్తత్వం లేదు, నేను దారి తప్పిపోయినన్న ఆలోచన లేదు, నేను వంకర మార్గంలో నడుస్తున్నానన్న ఆలోచన లేదు. మొత్తం రాంగ్ వేలో ఉన్నాడు, సరైన మార్గంలో లేడు. యేసు ప్రభువారు ఏమంటున్నాడు? చెలికాడ, స్నేహితుడా అని చక్కగా పిలుస్తున్నాడు. ఎవరిని? అప్పగించేవాడు. అదే కనికరపడే మనసు అంటే. ఒక వ్యక్తిని చంపడానికి అప్పగిస్తున్నా స్నేహితుడా అని పిలుస్తున్నాడంటే అదే కదా కనికరపడే మనసు అంటే. అంతకు మించి కనికరపడే మనసు ఎక్కడ వచ్చింది? అంతకు మించి కనికరపడే మనసు అన్నది ఈ లోకంలో ఉందంటే అది అబద్ధమే. నిన్ను చంపడానికి అప్పగించిన కూడా స్నేహితుడిగా నువ్వు భావించావంటే అంతకు మించి కనికరపడే మనసు ఇంకోటి లేదు. కనికరించేసేసాడు, వీడు నాకు శత్రువు కాదు, నాతో పాటు ఉండాల్సిన వాడే, అపోస్తుడే, అయినా నాకు శత్రువు కాదు, 12 మంది శిష్యుల్లో ఒకరిగా ఉండాల్సిన వాడే, నాకు శత్రువు కాదు అని అక్కడ కనికరించే మనసు చూపించి కనికరించాడు స్నేహితుడా అని. కానీ ఆ మాటలు అర్థం చేసుకోలేకపోయాడు. అర్థం చేసుకునేదానికి ఆయన లేడు. ఒకసారి మనం అంతే, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేము, అర్థం చేసుకునేదానికి మనం ఉన్నాం. ఎక్కడ ఉన్నాం? ఉంటే ఈ లోకంలో ఉన్నాం. లేకపోతే ఒక్కోసారి సేవకుడు వాక్యం చెబుతూ ఉంటాడు, మనకు అర్థం కాదు. ఆ సేవకుడు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత అర్థమైద్ది, అయ్యో ఆయన ఉంటే బాగుండేది, వాక్యం బాగా చెప్పేవాడు. ఇంకెందుకు వస్తాడు, ఇంకోసారి రానిస్తారా, ఒకసారి పంపించినోడిని, ఇంకేడ కొత్త వాళ్ళు అయ్యా వద్దులయ్యా అంటారు. అసలు ఎప్పుడు పోవాలని ఎదురు చూసేవాళ్ళు, ఇంకెప్పుడు రానిస్తారు. కాబట్టి కనికరపడే మనసు, అదే యేసు ప్రభువారు అంటే. మనం యేసు ప్రభువారు లాగా ఉండాలని ఆయన వలె మనల్ని సృజించుకున్నాడు. అంటే అర్థం ఏంటి? మనల్ని అప్పగించే వారిని కూడా మనం ఏం చేయాలా? కనికరపడాలి, స్నేహితుల్లా భావించాలి. తెలియక చేస్తున్నారన్న స్నేహితుల్లాగా. ఇంకా చూడండి, స్నేహితుల్లా భావించాడు కాబట్టి సామెతల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది, నిజమైన స్నేహితుడు తన స్నేహితుల కొరకు ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. మరి ఇస్కరియోతు యోధాన్ని స్నేహితుడు భావించాడు కాబట్టి తన కోసం ప్రాణం పెట్టాడు లేదా? మరి అక్కడే కనికరపడే మనసు, స్నేహితుడు కాబట్టి తన మీద కనికరపడ్డాడు. తన శత్రువుగా చూశాడా? యోహాను సువార్త 17వ అధ్యాయంలో అంటాడు, క్షమించండి 15వ అధ్యాయంలో, మనం యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను మిమ్మల్ని దాసురాని పిలవక స్నేహితురాని పిలుస్తానన్నాడు. అవునా? నేను మిమ్మల్ని దాసురాని పిలవనన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయం. అంటే అర్థం ఏంటి? ఆయన ఎప్పుడూ కూడా మన మీద కనికరపడే మనసు ఉంది, కానీ మన మీద కోప్పడే మనసు ఆయనకి లేదు. యేసు ప్రభువారు లాగా ఉంటామంటే కనికరపడాలి. అనేకుల మీద ఏం చేయాలా? కనికరం చూపించాలి. అదే యేసు ప్రభువారి యొక్క మనస్సు. ఆ కనికరం చూపించే జీవితం మనలో లేనప్పుడు మనం యేసు ప్రభువారు లాంటి మనస్తత్వం కలిగిన వారిగా లేమని అర్థము. ఇది ఎన్నమాట? ఎన్నోది? 6. 7వ విషయాన్ని చూద్దామా? 7వ మాట. రండి దేవుని యొక్క వాక్యం చూసినట్టే, యేసు ప్రభువారు లాగా ఆయనలాగా ఉండాలని మనల్ని సృజించాడు. యేసు ప్రభువారు ఎలా ఉన్నాడు? మొదటిగా ఒకటే రీతిగా ఉంటాడు. 2 నమ్మకమైన వాడుగా ఉంటాడు. 3 పాపం లేని వాడుగా ఉంటాడు. 4 తండ్రి తేకమై ఉంటాడు. 5 తండ్రిని ఎరిగిన వాడు. 6 కనికరం కలిగిన మనసు కలిగిన వాడు. అలాంటి మనసు మనం కలిగి ఉండాలి. 7వదిగా యేసు ప్రభువారు ఎలా ఉన్నాడంటే, ఇలా ఉండాలనే దేవుడు మనం సృజించాడు. సృజించి ఏదో అని తోటలో పెట్టాడు, అంటే ఇప్పుడు దేవుని యొక్క వనంలో పెట్టాడు. ఇలా ఉండాలని. ఇక్కడి నుంచి బయటకు పోయావా అంటే, దేవుని సన్నిధి నుంచి బయటకు పోయావా, ఆదాం వలె అవ్వ వలె పాపంలో పడిపోతావు. దేవుని సన్నిధిలో ఉంటే నువ్వు ఎలా ఉండాలి. 7వ మాట ఏంటో చూద్దామండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 14వ వచనం.
యోహాను సువార్త చూపించండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం చూపించండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్లు వారు లోక సంబంధులు కాదు కనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించలేదు గాని దుష్టుడి నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. ఏడవ మాట ఏంటో చెప్పమంటారా? లోక సంబంధిగా లేడైన. ఒక మాటలో చెప్పాలంటే ఆయన లోక సంబంధిగా లేడు, లోక సంబంధి కాడు. ఎలాంటి వాడైనా ఏమంటున్నాడు? యోహాను సువార్త 11వ అధ్యాయంలో 14వ వచనంలో యేసు ప్రభువారు ఏమన్నాడండి? అక్కడే ఆన్సర్ ఉంది. ఏముంది? వారికి వాక్యం ఇచ్చున్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. చాలు చాలు చాలు. ఏడో విషయం ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఆయన ఎలాంటి వాడంటే ఆయన లోక సంబంధి కాడు, లోక సంబంధిగా లేడు. అవునా? అక్కడ రాయబడుతున్న మాట ఏంది? వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు కాదు, క్షమించండి. యేసు ప్రభువారు ఎలాంటి వాడు? వాక్యమై ఉన్నాడు, లోక సంబంధిగా లేడు. ఆయన వాక్యమై ఉన్నాడని అర్థం ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం 17వ వచనం రాయబడుతూ వచ్చింది. ఏమనుంది? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్లనే మనం ఆయన మహిమను కనుగొంటిమి. అంటే ఆ వాక్యం ఎవరు? యేసు ప్రభువారే శరీరధారికి లోకానికి వచ్చాడు. ఇక్కడ ఏమంటాడు? ఇది ఒక మర్మం. ఆ మర్మం గురించి చెప్పాలని తర్వాత మనకు అర్థమైంది. నీ వాక్యాన్ని ఇచ్చి ఉన్నాను అన్నాడు. వాక్యం ఎవరు? యేసు ప్రభువారే. యేసు ప్రభువారే తాను ఇచ్చాడు కదా. అదే మాట అంటాడు కదా యేసు ప్రభువారు. ఆయన దేహం విరిచేయమంటాడు, ఇది మీ కొరకై విరవబడుతున్న నా శరీరం అంటాడు. రక్తమేమో ద్రాక్షరసం తీసుకునేమంటాడు, ఇది అనేకుల కొరకు చిందించబడుతున్న నూతన నిబంధన రక్తం అంటాడు. నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం అని చెప్పి అంటాడు. అంటే అర్థం ఏంటి? వాక్యం అంటే యేసు ప్రభువారే, ఆయనే తను తానే మనకు అప్పగించుకున్నాడు. అయితే ఇక్కడ రాయబడుతున్న మాట ఏంది? ఆయన ఎలాంటి వాడు? లోక సంబంధి కాదు, ఆయన వాక్యమైన వాడు. ఆయన ఎవరండి? వాక్యమై ఉన్న ప్రభు. ఆయన లోక సంబంధి కాడు, ఆయన లోక సంబంధి కాడు. ఆ మాటకు అర్థం ఎక్కడ ఉంది? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే ఈ యొక్క వాక్యమై ఉన్నవారు ఎవరు? యేసు ప్రభువారు. వాక్యం ఎవరు? యేసు ప్రభువారే. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే ఇప్పుడు యేసు ప్రభువారు ఎవరు? దేవుడే. అర్థమవుతుందండి? కొంతమంది పిచ్చోళ్ళు అంటారు యేసు ప్రభు దేవుడు అని బైబిల్ ఎక్కడ ఉంది? రేపు శనివారం ఉపవాస ప్రార్థనలో తెలిసింది యేసు ప్రభు దేవుడే అని ఎక్కడన్నాడు అన్నది. ఒక మాట అంటాడు, చెప్పమంటారా? తర్వాత ధ్యానిస్తాను. కానీ మనం ఉపవాస ప్రార్థనలో ధ్యానిస్తున్నాం. యేసు ప్రభు మొదటి ఉపవాస ప్రార్థనలో 40 కోణాలని. ఆయన 40 రోజులు చేశాడు కదా, 40 కోణాలు. దాంట్లో ఎన్ని వారాలైనవి? 20 వారాలైనవి. వచ్చే వారం 21. ఏంటి ఆ మాట తెలుసా? యేసు ప్రభువారు అంటాడు, నీ దేవుణ్ణి నువ్వు శోధింపవాలని రాయబడి ఉంది అన్నాడు. నీ దేవుణ్ణి అంటే ఎవరిని శోధిస్తున్నాడు? సాతానుడు యేసు ప్రభువారిని శోధిస్తున్నాడు. యేసు ప్రభువారు ఏమన్నాడు? నీ దేవుణ్ణి శోధింపవాలని బైబిల్లో రాయబడి ఉంది కదా. అంటే యేసు ప్రభువారు ఎవరు? మరి అదే అక్కడ చెబుతుంది యేసు ప్రభువారు. సాతానికి అదేగా చెబుతుంది, నీ దేవుణ్ణి శోధించకూడదు. సరే, ఆ మ్యాటర్ అంతా తర్వాత చూద్దాం. ఇక్కడ రాయబడిన మాట ఏందండి? ఆయన లోక సంబంధిగా లేడు. మరి ఎలా ఉన్నాడు? ఆయన ఎలా ఉన్నాడు? వాక్యానుసారంగా ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడండి? వాక్యానుసారంగా ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. చూడండి, మనల్ని తన స్వరూపంలో సృజించుకున్నాడు దేవుడు. తన స్వరూపం అంటే యేసు ప్రభువారి యొక్క స్వరూపంలో. యేసు ప్రభువారు ఎలా ఉన్నాడండి? 7వదిగా వాక్యమై ఉన్నాడు. అంటే ఆయన లోక సంబంధిగా లేడు, ఆయన లోకానుసారంగా లేడు,
ఆయన లోక సంబంధిగా జీవించట్లా. మరి ఎలా ఉన్నాడు ఆయన? వాక్యమై ఉన్నాడు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉండాలా? ఎలా ఉండాలి? వాక్యానుసారంగా ఉండాలి. వాక్యమైన జీవితాన్ని మనం జీవించాలి. అంతేగాని మనం ఎలా ఉండకూడదు? లోక సంబంధులుగా ఉండకూడదు. ఎప్పుడైతే లోకంతో స్నేహం చేస్తామో బైబిల్ ఒక మాట అంటుంది, ఈ లోక స్నేహం మరి ఇంకేం, మరి ఈ లోక స్నేహం దేవునితో, కానీ ఈ లోకంతోనే మనం స్నేహం చేస్తాం. అవునా? ఈ లోకస్తులతోనే మనం స్నేహం చేస్తాం. ఈ లోకస్తులు అంటే ఈ లోకంలో ఈ లోకస్తులు ఎందుకంటే ఈ లోకంలో ఉంటూ లోకానుసారమైన జీవితాన్ని కలిగిన వారితోనే మనం స్నేహం చేస్తాం. దేవునితో మన స్నేహం ఉండిద్దా? ఆదాము అవ్వ ఇద్దరు ఎవరితో స్నేహం చేశారు? ఎవరితో? ఆదికాండం 1వ అధ్యాయంలో ఎవరితో ఉన్నారు? ఆదికాండం 2వ అధ్యాయంలో ఎవరితో ఉన్నాడు? ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆదాముతో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఆదాం అన్నప్పుడు ఆదాం ఎక్కడున్నాడు? చెట్టు చాటును దాక్కుని ఉన్నాను ప్రభా అన్నాడు. నీకు భయపడి చెట్టు చాటును దాక్కుని ఉన్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? పాపం చేశాడు. మరి అంతకుముందు ఎలా ఉన్నాడు? దేవుని సంబంధిగా ఉన్నాడు. వాక్యమైన జీవితం కలిగిన వాడు ఉన్నాడు. వాక్యానుసారమైన జీవితంలో ఉన్నాడు. ఎవరు? ఆదాము. ఎప్పుడైతే సాతాను వచ్చిందో అప్పుడు లోక సంబంధమైన జీవితాలు లోపలికి వచ్చేసినాయి. లోకానుసారమైన జీవితం వచ్చింది. ఒకానొక సందర్భంలో 2012వ సంవత్సరంలో తిమోతి అంకుల్ చెప్పాడు. ఒకరోజు హెబ్రోన్ పులిపేట మీద చెబుతూ వచ్చాడు, శరీరం అన్నది దేవుని యొక్క మందిరం యొక్క ప్రాకారాలు దాటి మందిరంలోకి ప్రవేశించేసిందంట. శరీరం ఎక్కడికి వచ్చేసిందండి? దేవుని యొక్క మందిర ప్రాకారాలు దాటి మందిరంలోకి ప్రవేశించిందంట శరీరం. ఒకప్పుడు శరీరం మందిరంలో ప్రవేశించలా. ఒకప్పుడు శరీరం అన్నది మందిరంలోకి లేదు. మరి శరీరాలు లేకపోతే మనం ఎలా మందిరంలోకి వెళ్ళాం? క్రీస్తు యొక్క మనసు కలిగి ఉండేవాడు. శరీరం ధరించుకున్న దేవుని ఆత్మీయతతో నింపబడిన వారుగా దేవుని మందిరాల్లో ఉండేవాళ్ళు. ఈరోజు ఏమొచ్చిందండి? శరీరం. ఏంటా శరీరం? ఇదొక శరీరం. ఇంకో శరీరం ఏంటి? ఇంకో శరీరం. ఏ శరీరాలు? నా అంతటోడు లేడు, నేను గొప్పోడిని, నేను తప్పితే ఇంకోడు లేడు అన్నట్టు ఉంటాం మనం. శరీరం అంటే ఇవే: డబ్బాశ, ధనాపేక్ష, దేవుని మందిరంలో అధికారం కోసం, దేవుని మందిరంలో నేను అధికారం చేయాలి, దేవుని మందిరంలో నేను అధికారిగా ఉండాలి. ఇవన్నీ శరీరమే. తిమోతి అంకుల్ చెబుతూ వస్తుంటే గుండె పగిలిపోయింది అసలు. ఆ రోజు వర్తమానం అద్భుతంగా చెప్పాడు. శరీరం దేవుని యొక్క మందిర ప్రాకారం దాటి లోపలికి వచ్చేసిందంట శరీరం. అంటే ఎంత దారుణంగా వచ్చేసిందో అర్థం చేసుకోండి. ఎప్పుడైతే శరీరం వచ్చిందో అప్పుడే కొట్లాటలు గొడవ స్టార్ట్ అయిపోయినాయి. శరీరం వచ్చిందంటే శరీరం అంటే ఏంటి? కొట్లాటలు, గొడవలు, ఆశలు, కోరికలు ఇవి నెరవేర్చుకునేదిగా శరీరం అంటే. అప్పటి నుండి ఇప్పటికీ జరుగుతూనే వస్తుంది శరీర క్రియలు అన్నవి. దేవుని మందిరంలో సంఘంలోకి ప్రవేశించింది శరీరం. అందుకే రకరకాల విధానాల సమస్యలు, బాధలు, దుఃఖాలు, కష్టాలు, అవమానాలు, నిందలు దేవుని మందిరాల గురించి కారణం శరీరం ప్రవేశించడం. యేసు ప్రభువారు ఎక్కడా కూడా శరీరానుసారుడిగా జీవించలా. శరీరానుసారుడిగా అంటే శరీర సంబంధమైన విషయాల్లో ఎప్పుడూ కూడా మనసు పెట్టలా. వాక్యానుసారమైన దాని మీద మనసు పెట్టాడు. వాక్యం యొక్క వెలుగులో మనసు పెట్టిన వాడిగా ఉన్నాడు. ఈ రాత్రి మనం ఎలా ఉండాం? దేవుని సన్నిధికి వచ్చాం, దేవుని మందిరానికి వచ్చాం, మనం ఎలా ఉండాము? యేసు ప్రభువారు తనలాగా ఉండాలని మనం సృజించుకున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? లోక సంబంధిగా లేడు, లోక సంబంధి కాడు, లోక సంబంధిగా లేడు. మరి ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? వాక్యానుసారముగా ఉన్నాడు. మనం ఎలా ఉండాం? యేసు ప్రభువారు ఎలా ఉన్నాడో అలా ఉంటేనే మనము మహిమగల సంఘం. దీని అర్థమైందండి? ఇప్పుడు అసలైన వాక్యం చెబుతా చూడండి.
ఇప్పటిదాకా ఇది ఒక ఇంట్రడక్షన్లో ఉన్నాం. అసలైన వాక్యం ఇప్పుడు వస్తుంది. ఏంటి? ఇప్పుడు టైం ఎంత అయింది? 8 కదా, 9 కదా, 8:30 9 కదా మనం ముగిచ్చేది. అప్పుడే అవలా, ఇంకా అసలైన వాక్యం ఇప్పుడు స్టార్ట్ అయింది. చూడండి, యేసు ప్రభు వారి లాగా మనం ఉండాలని దేవుడు మనం సృజించాడు. అంటే ఆయన తనలాగా మనం ఉండాలని సృజించుకున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఒకటే రీతిగా ఉన్నాడు యేసు ప్రభు వారు. మొదటి మాట. రెండో మాట ఎలా ఉన్నాడు? నమ్మకమైన వాడిగా ఉన్నాడు. మూడో మాట ఎలా ఉన్నాడు? పాపం లేని వాడిగా ఉన్నాడు. నాలుగో మాట ఎలా ఉన్నాడు? తండ్రితో ఏకమై ఉన్నాడు. ఐదో మాట తండ్రిని ఎరిగిన వాడు. ఆరో మాట కనికిరపడే మనసు కలిగిన వాడు. ఏడోదిగా ఆయన లోక సంబంధి కాడు, ఆయన వాక్యమైన వాడు, వాక్యానుసారమైన జీవితం కలిగిన వాడని మనం చూస్తూ వస్తున్నాం. ఇదేంటి? ఇది ఆయనలో ఉండకుండా లక్షణాలు. ఇప్పుడు ప్రశ్నలు ఏంటంటే, అసలైన వాక్యం అన్నా కదా, అది ఎక్కువసేపు చెప్పం, 2 మాటలు. ఏంటి? ఇలా ఉండలేదు కాబట్టే ఇలా ఉంచాలని యేసు ప్రభువారు లోకానికి వచ్చాడు. అర్థమవుతుందండి? యేసు ప్రభువారు లోకంలోకి ఎందుకు జన్మించాడంటే ఆయనలాగా ఉండాలని మనం చేసుకున్నాడు. కానీ మనం ఆయనలాగా ఉండలేకపోయాం కాబట్టి మరలా మనం ఆయనలాగా ఉండటం కొరకు. పాపంలో ఉండేవాడికి దేవుడు ఎలా ఉంటాడన్నది తెలియదు. గమనిస్తున్నారా? పాపంలో ఉండేవాడికి దేవుని గురించి తెలియదు, దేవుని యొక్క ఆలోచనల గురించి తెలియదు. ఎందుకంటే వాడికి ఎప్పుడు పాప ఆలోచనలే ఉంటాయి. కాబట్టి మరలా ఈ లోకానికి వచ్చి మరలా రిపీట్ చేస్తున్నాడు ఇవన్నీ ఆల్రెడీ మొదట గెత్సేమనే తోటలో ఆదాము చెప్పినవే. మరలా ఆ చెప్పినవన్నీ మనం మర్చిపోయాం కాబట్టి మనం తెలియపరుస్తున్నాడు అంతే. ఆయన ఈ లోకానికి వచ్చి కల్వరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచింది దేనికి? అయ్యా, మీరు అసలు మొదటిగా ఒకే రీతిలో ఉండాలని సృజించా, మీరు నమ్మకమైన వారికి ఉండాలని సృజించా, మీరు పాపం లేని వారికి ఉండాలని సృజించా, మీరు తండ్రితో ఏకమై ఉండాలని సృజించా, మీరు తండ్రిని ఎరిగిన వారికి ఉండాలని సృజించా, మీరు కనికరపడే మనసు కలిగిన వారికి ఉండాలని సృజించా, మీరు వాక్యానుసారమైన వారుగా, అంటే లోక సంబంధాలు కాకుండా లోకానుసారమైన వారు కాకుండా వాక్యానుసారమైన వారుగా ఉండాలని మిమ్మల్ని సృజించా. కానీ ఈ 7 అంతల అనుభవం కలిగినటువంటి జీవితాన్ని పోగొట్టుకున్నాం. ఏం జరుగుతుందండి? పోగొట్టుకున్నాం. ఎక్కడ పోగొట్టుకున్నాం? 7 అంతల అనుభవం కలిగిన జీవితం రావాలి ముంగటకి. ఏడకి? ఇప్పుడు చెప్పే కదా అసలైన వాక్యం ఇప్పుడు స్టార్ట్ అవుతుందని. ఆదికాండం 3వ అధ్యాయం. ఏమన్నా పనులు ఏమన్నా ఉన్నాయా? ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం. ఎక్కడ పోగొట్టుకున్నాం? అంతే కదా, పెద్దలు ఏమంటారు? ఏడ పోగొట్టుకున్నారో ఆడ ఎత్తుక్కోమంటారు. అంతేనా కదా? ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ ఎత్తుక్కోవాలి. ఇప్పుడు పోగొట్టుకున్న కాడే ఎత్తుకుందాం, మళ్ళీ తిరిగి దాన్ని పొందుకుందాం. ఎక్కడ పోగొట్టుకున్నాం 7 అంతల జీవితాన్ని అంటే? రండి, ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనం కానించి 2వ వచనం కానించి చదువక్క, కొద్ది స్పీడ్గా చదవండి. అది మీరు వాటిని పుట్టుకమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారే దేవతల వలె ఉండుననియు. ఆపండి అక్క, ఈసారి ఆపండి అక్క, చాలు చాలు చాలు. ఏమంటుంది సాధారణ? దేవతల వలె ఉంటారు. పిచ్చిది కాకపోతే దేవతలు ఏంటి? అంతకంటే ఎక్కువగానే దేవుడు సృజించాడు కదా. దేవతల్లాగా సృజించాడా, తనలాగా సృజించుకున్నాడా? అంటే దేవతల కంటే ఎక్కువ స్థానమే దేవుడు ఇచ్చాడు కదా. మళ్ళీ ఇక్కడ దేవతలు ఏంది? అదే సాతాను యొక్క మర్మం. ఇప్పుడు పోగొట్టుకుంది ఎక్కడ 7 అంతల ఆశీర్వాదం అంటే? ఇక్కడే ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం కాడి నుంచి దరిదాపు ఎన్నో వచనమండి 6వ వచనం వరకు కూడా జరిగే సందర్భంలో 7 అంతల ఆశీర్వాదం పోగొట్టుకున్నాం. ఎన్ని? 7 అంతల, 7వ వచనం వరకు అనుకోండి. 7 వచనాల్లో 7 అంతల ఆశీర్వాదం పోగొట్టుకున్నాం. ఇప్పుడు అర్థమవుతుందండి? మొదటి ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం కాడి నుంచి 7వ వచనం వరకు వచ్చే లోపల 7 అంతల ఆశీర్వాదం పోయింది. ఏం పోయింది? 7 అంతల ఆశీర్వాదం పోయింది. ఇక
ఒకటే ఉండాల్సిన వాళ్ళు మార్పు చెందేమో, నమ్మకమైన వాళ్ళు నమ్మకత్వం పోయాం, పాపం లేని వారికి ఉండాల్సిన వాళ్ళు పాపంలో పడ్డాం, తండ్రితో ఏకమై ఉండాల్సిన వారిని తండ్రి నుంచి దూరం అయిపోయాం, తండ్రిని ఎరిగి ఉండవలసిన వారిని తండ్రికి దూరస్థులం అయిపోయాం, కనికరపడాల్సిన మనసు కలిగిన వారు కనికరపడే జీవితం లేకుండా కోపం వచ్చేసింది, తమ్ముడిని చంపుకునే మనస్తత్వం వచ్చేసింది, కనికరం పోయింది. ఇప్పుడు వాక్యానుసారం ఉండాల్సిన వారు లోక సంబంధం కొంటున్నారు. ఇవిడేమొచ్చింది? ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం కాడి నుంచి 7వ వచనం లోపు 7 వచనాలు ఎలా ఉన్నాయో 7 అంతల ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాం అక్కడ. ఆ పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ తిరిగిస్తానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఏవి నువ్వు పోగొట్టుకున్నావు? ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు దేన్నైతే నువ్వు పోగొట్టుకున్నావో, ఎన్నో అధ్యాయం? ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం నుండి 7 వచనాల వరకు. ఈ 7 వచనాల్లో 3వ అధ్యాయంలో 1 నుండి 7 వచనాలు ఏవైతే పోగొట్టుకున్నావో, ఒకటే రీతిగా ఆశీర్వాదం, నమ్మకమైన వాడుగా, పాపం లేని వాడుగా, తండ్రి ఏకమై తండ్రి ఎరిగిన వాడుగా, కనికరపడే మనసు కానీ, వాక్యానుసారమైన జీవితం కానీ, ఈ 7 అంతరాలు ఆ 7 ప్రాముఖ్యమైనటువంటి వచనాల ద్వారానే ఆ జీవితంలోనే పోయింది మనకు. అక్కడే వచనాల ద్వారానే ఎందుకు అంటున్నానంటే, ఆ వచనాల్లో లిఖించబడిన అనుభవంలోనే 7 అంతల ఆశీర్వాదం పోయింది. మరలా తిరిగి ఈ 7 అంతల ఆశీర్వాదం ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు ఆదాము అవ్వ? ఎలా ఉన్నాడండి? ఎలా ఉన్నారు? దేవుడు వచ్చి చక్కగా చల్లమటలు చాదవని కలుసుకుంటున్నాడు. అదమ్మా బాగుండవా? బాగుండా. ఏంటి ఇవాళ ఏం చేసావు? ఎట్లుండవు? ఏంటి జీవితం ఎట్టుంది? అంతా బాగున్నది ప్రభా, నువ్వు ఉండగా నాకేంటి? ఒకటే రీతిగా ఉండమన్నావు, పాపం లేని వాడిగా ఉండమన్నావు, నమ్మకమైన వాడిగా, నీతో ఏకమై నీతో కలిసి నిన్ను ఎరిగిన వాడిగా, కనికరపడే మనసు, వాక్యానుసారమైన జీవితం ఉండాలన్నా ఉందే. ఇంకా నాకేంటి ప్రాబ్లం? నువ్వు ఉండగా, ఆకాశం మందు నీవు ఉండగా నాకు ఇంకేం కావాలి? ఎక్కడ రాయబడుతూ వచ్చింది? కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 24, 25 వచ్చిన రాయబడుతూ వచ్చింది. ఆకాశం మందు నువ్వు తప్పక నాకు ఇంకెవరున్నారు? నీవు నాకుండా ఈ లోకంలో ఏది అక్కర్లేదు అంటున్నాడు ఆదాము. ఎప్పుడైతే 3వ అధ్యాయంలో పాపంలో పడిపోయాడో, ఇవన్నీ మరలా నాకు ఇవ్వు ప్రభా అనే అనుభవంలోకి వచ్చేసాడు ఆదాం అవ్వ. ఇవి మరలా ఇవ్వటం కొరకై ఆయన ఏం త్యాగం చేశాడు తెలుసా? ఈ అనుభవాలు మరలా మనకి ఇవ్వడం కొరకు కలువరి శిలువలో చివరికి తన ప్రాణం పెట్టాల్సి వచ్చింది. అంటే ఒక్క వ్యక్తి చేసిన తప్పు కొరకు మరొక వ్యక్తి ఆ తప్పును సరిదిద్దటానికి ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ఒక్క వ్యక్తి చేసిన తప్పుని సరిదిద్దటానికి ప్రాణమే పెట్టాల్సి వచ్చింది. అది ఎలాంటి ప్రాణం? అది నిర్దోషమైనది, నిష్కలంకమైనది, పరిశుద్ధమైనది, పాపుల్లో చేరక ప్రత్యేకించబడినటువంటి ప్రాణం అది. అంత గొప్ప ప్రాణము మానవుడు కొరకు పెట్టాల్సి వచ్చింది ఒక్క తప్పును బట్టి. అంటే మానవుడు చేసిన తప్పు ఎంత పెద్దదో అర్థం చేసుకోండి. ఎంత పెద్ద తప్పు చేశాడు ప్రియులారా. 7 అంతల ఆశీర్వాదం మొదటి దేవుడు మనకి ఇచ్చాడు, వీటిని పోగొట్టుకున్నాం. అందుకే యేసుప్రభువారు మరలా ఈ లోకానికి వచ్చి ఆయన చెప్తుంది ఇదే, అయ్యా మీరు ఒకటేలాగా ఉండాలి, మార్పు చెందకూడదు. మీరు ఎలా ఉండాలా? ఒకేలాగా ఉండాలి. అందుకే పేతురుతో ఒక మాట అన్నాడు తెలుసా? పేతురు యేసుప్రభువారితో పాటు ఆ యొక్క దానికి వెళ్తూ ఉంటాడు కదా, క్షమించండి, యేసుప్రభువారు సిలువకి వెళ్ళక మునుపు పస్కా పండుగ ఆచరిస్తున్నప్పుడు ఏం చేస్తారు? యేసుప్రభువారు అంటాడు, అయ్యా నీకు మరణం వస్తుందంటే దానికంటే ముందర నేనే చచ్చిపోతాను అంటాడు. నీకంటే ముందర నేనే మరణానికి వెళ్తా ప్రభు అంటాడు. పేతురు రేపొద్దున చూస్తాను, ఈ వ్యవహారం తెల్లారికి ముందే చూస్తా, ముమ్మారు నేను ఆయన్ని ఎరుగను అని నువ్వు అన్నే లోపే కోడి కూయదు, నువ్వు అన్న తర్వాత కోడి కూసింది. ఒకటే రీతిగా ఉండి పేతురు మార్పు చెందొద్దని అక్కడే హెచ్చరించాడు. లేదు ప్రభా, నేను ఎంత నమ్మకమైన వాడిని చూడన్నాడు. చలిగాసుకునే చిన్నది ఉంది, నువ్వు ఆయనతో పాటు ఆడు ఉండవు కదా? లేదు. ఇంకొక ఆమె ఉంటుంది, ఆయనతో పాటు ఉండవు కదా? లేదు. ఇంకో వాళ్ళు అన్నారు, ఆయనతో పాటు ఉండవు కదా? అసలు ఆయన నేను ఎరగనన్నాడు. కుక్కర్రోక్కో కోడి మోత మోగిచ్చింది ఒక్క దెబ్బతో. అర్థమవుతున్నాడు? డీజే సౌండ్ల కంటే కూడా పెద్ద సౌండ్ వచ్చింది, కుక్కర్రోక్కో. యేసు ప్రభువారి మొహం ఎడ చూశాడు. మొహం మీద గుద్దుతున్నారు, లాగుతున్నారు, కొడుతున్నారు, గుంజుకుంటూ తీసుకెళ్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉండే గోడ పేతురు వైపు ఎలా చూశాడు? చూసావు పేతురు, కోడి గుసిందా? నువ్వు ఒకటే రీతిగా ఉండాలి, అది నేర్చుకో అని పేతురుకు తెలియపరిచాడు. పేతురుకి అక్కడే ఒకటే రీతిలో ఉండి పేతురు అని తెలియపరిచాడు. యేసు ప్రభువారు ఒకటే రీతిలో ఉన్నాడు. అది తెలియపరచడానికి
అలా మనం ఉండాలని నేర్పించడానికి ఈ లోకానికి ఆయన వచ్చి కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఒక్కడు చేసిన తప్పు కొరకు నీతిమంతుడైన ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చి చనిపోవాల్సి వచ్చింది. లేకపోతే మనం అందరం కూడా ఎట్టుండే వాళ్ళమే కదా, అదంతా దైవ నిర్ణయం, అదంతా మన ఊహకు మించింది, దాని గురించి మనకొద్దు. కాబట్టి ప్రియులారా, ఆయనలాగా మనం ఉండాలని మనం సృజించుకున్నాడు. తన స్వరూపంలో అంటే ఆయనలాగా మనం ఉండాలని. ఆయన అంటే యేసు ప్రభువారిలాగా. ఆయన ఎలా ఉన్నాడు? ఒకే రీతిలో నమ్మకమైన వాడిగా, పాపం లేనివాడిగా, తండ్రితో ఏకమై, తండ్రి నెరిగిన వాడిగా, కనికరం కలిగిన మనసు, వాక్యానుసారమైన జీవితం, లోకానుసారమైన జీవితం కాకుండా వాక్యానుసారమైన జీవితం, 7 అంతల జీవితం మనం కలిగి ఉండాలి. కానీ లేము. ఆ జీవితాన్ని ఇవ్వటం కొరకే మరలా మనం యేసు ప్రభువారిలాగా ఉండాలని, మరలా యేసు ప్రభువారి లాంటి జీవితం మనం జీవించాలని దేవుడు తన కుమారుని లోకానికి పంపి మన కొరకై, మన పాపల నిమిత్తం తన కుమారుని మీద మోపి ఆయన కుమారుని యొక్క దేహమునకు శిక్ష విధించాడు తండ్రి. మన పాప నిమిత్తం ఆ కుమారుని దేహమునకు శిక్ష విధించాడు. ఎందుకు? మన జీవితం మరలా ఏవైతే 7 అంతల ఆశీర్వాదం పోగొట్టుకున్నామో ఇది తిరిగి మనకి ఇవ్వటం కొరకు మనం చేసిన తప్పులకి ఆయన కుమారుని దేహానికి శిక్ష విధించాడు తండ్రి. శిక్ష విధించాడు. కనీసం తండ్రి యెషయా గ్రంథం 53:12 రాయబడుతూ వచ్చింది అద్భుతమైన మాట. ఆయన అన్యాయపు తీర్పు నుండి కొనిపోబడ్డాడు, నోరు తెరవలేదంట, అసలు ఒక్క మాట కూడా తెరవని వాడుకున్నాడు. అంటే ఎంత గొప్ప శిక్షణ ఆయన భరించాడు. చూడండి, ఇవన్నీ చూడండి. ఈ మహిమ కలిగిన స్థితికి పోగొట్టుకున్న ఆదాము అవ్వ లాంటి జీవితం కలిగిన మనల్ని తిరిగి మహిమ కలిగిన వారిగా, మహిమ గల సంఘంలో సిద్ధపరచడం కొరకు ఆయనలాగా ఉంటేనే మహిమ కలిగిన వారికి ఉంటాం, మహిమ కలిగిన సంఘంగా ఉంటాం. ఆయనలాగా చేయటం కొరకు ఆయన ఎలా ఉన్నాడు? 7 అంతల ఆశీర్వాదం ఉంది. ఇంకా చాలా ఉండే ఆయన గురించి చెప్పాలంటే కొన్ని మాటలు చూస్తున్నాం. ఇలాంటి వారిగా మనల్ని మరలా సిద్ధపరిచి, ఇలాంటి వారిగా మరలా మనం చేయటం కొరకు మనల్ని చేయటం కొరకై ఆయన స్వరక్తాన్ని ఖర్చి మన కొరకు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఏం జరుగుతుంది తెలుసా? ఒకటే రీతిలో ఉండే జీవితం మనకిస్తున్నాడు, నమ్మకమైన జీవితాన్ని ఇస్తున్నాడు, పాపం లేని జీవితాన్ని ఇస్తున్నాడు, తండ్రితో ఏకమైన జీవితాన్ని ఇస్తున్నాడు, తండ్రిని ఎరిగిన జీవితాన్ని ఇస్తున్నాడు, కనికరపడే మనసుని ఇస్తున్నాడు, వాక్యానుసారమైన జీవితాన్ని ఇస్తున్నాడు. ఇదంతా కలువరిశిలో ద్వారా. ఇవి మళ్ళా మనకి ఇవ్వటం ద్వారా ఏం జరుగుతుంది? మనం ఇప్పుడు మహిమ కలిగిన సంఘముగా సిద్ధపరచబడుతున్నాం. ఇవి లేకపోతే మహిమ కలిగిన సంఘం యొక్క అనుభవం మనం లేము. పోగొట్టుకున్నాం వీటిని. ఇవి మరలా తిరిగి ఆదాము ద్వారా ఎలాగైతే పోగొట్టుకున్నారు అలా మనం కూడా పోగొట్టుకున్నాం. మరలా తిరిగి ఇవ్వటం కొరకు ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఈరోజు ఈ 7 మరలా ఏది పోగొట్టుకున్నావు ఆయన నీకు ఇచ్చాడు. ఏమైనా పోగొట్టుకుంటే సరి చేసుకో. ఆయన నిన్ను మహిమ గల సంఘముగా సిద్ధపరచాలని ఇష్టపడుతున్నాడు. 7 అంతల ఆశీర్వాదం కలిగిన వారు యేసు ప్రభువు వారిలాగా జీవించినట్టు. పౌలు అదంటాడు, నేను క్రీస్తు బోలి నడుచుకున్న ప్రకారం. అంటే 7 అంతల జీవితాన్ని పౌలు జీవించాడు. అందుకే జీవించేవాడు నేను కాదు, నా ఎందుకు క్రీస్తే అంటున్నాడు. పౌలు లాంటి జీవితం, యేసు ప్రభువు వారి లాంటి జీవితం మనం జీవిస్తే మహిమ గల సంఘముగా మనం ఉంటాం. అదే మాట అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు హెచ్చరిస్తున్నాడు. ఆయన మహిమ గల సంఘముగా ఉంచడం కొరకు తనను తానే అప్పగించుకున్నాడు. మనల్ని మహిమ గల సంఘముగా చేయడం కొరకు తన ప్రాణాన్ని తానే అప్పగించుకున్నాడు. ఆ మహిమ గల సంఘముగా మీరు సిద్ధంగా ఉండండి అని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు మనల్ని కూడా తన మహిమ గల సంఘముగా చేయడం కొరకే తనను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి మన జీవితాలు సరి చేసుకుందాం. 7 అంతల ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వడం కొరకు ఆయన చనిపోయాడు. ఇవి పోగొట్టుకున్నాం కాబట్టి ఇవ్వటానికి చనిపోయాడు. ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా మన యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభు నేను పాపిని అనగానే మరలా 7 అంతల ఆశీర్వాదం మనకి ఇవ్వబడింది. మరలా ఇప్పుడేమన్నా 7 అంతల ఆశీర్వాదం పోగొట్టుకుంటే సరి చేసుకో. ఎందుకంటే నువ్వు మహిమ గల సంఘముగా ఉండాలి. అలా ఉండినట్లు ప్రభువు నీకు నాకు సహాయం చేయను గాక. మహిమ గల సంఘముగా మనం సిద్ధపరచబడినట్లు ప్రభు మనకి సహాయం చేసి, తప్పిపోయిన మనల్ని సరిచేసి తన మహిమ గల సంఘముగా ప్రభు సిద్ధపడినట్టు కాదు, సిద్ధపరచినట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఇంకటన్నారండి, ప్రార్థన చేయండి. అక్కడే ఉండి ఇట్లా పాప ప్రార్థన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప దేవా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవా, అనువాడు ఉన్నవాడు మొదటివాడు
కడపడి వాడు రానై ఉన్న రారాజు. దేవా నీవు తండ్రి, నీవు ఆదిలో తండ్రి నీవు వాక్యమై ఉన్నావు, వాక్యమే దేవుడై ఉన్నావు. సమస్తము నీ మూలము కలిగి ఉన్నది ఏది నువ్వు లేకుండా కలగలేదు. ప్రభా నీలో జీవం ఉన్నది, ఆ జీవం మాకు వెలుగై ఉన్నది. ఆ వెలుగు చీకట్లో ఉన్నది కానీ చీకటి దాన్ని గ్రహించకుండాను. ప్రభా నువ్వు ఇంత మర్మము దేవా ఈ లోకానికి వచ్చి దేవా మాకు బయలుపరిచినందుకై నీకు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకనగా 2025 లోపల ప్రభా ముందే మీరు ఈ లోకానికి వచ్చినారు. లోకంలో ఇలాంటివన్నీ జరగబోతాయి. అపవాది ఉన్నాడు లోకంలో. మరి ఈ లోక స్నేహము చాలా వైరమని మీకు తెలియదా అని మీరు తండ్రి అన్ని బయలుపరిచారు. అయినా తండ్రి ఈ లోకంలో అపవాది మరి వాడు తండ్రి ఆదిలే దూషించబడ్డాడు, వెలివేయబడ్డాడు, తునీకరించబడినప్పటికీ ఈ లోకంలో ఇంకా చెలాయిస్తున్నాడు అధికారంతో. ప్రభా అయినా మీరు తండ్రి ఈ లోకంలో ఉన్నవారి కంటే మాలో ఉన్నవానికంటే నువ్వు గొప్పవాడవని నిరూపించుకున్నావు దేవా. మరి ఏ విధముగా అంటే ఆ కల్వరి శిలువలో తండ్రి మా అపరాధములు పాపముల నిమిత్తం మానవులు చేసిన ప్రతి పాపమును నువ్వు భరించి వహించి దేవా ఆ శిలువలో మీరు జయించినారు తండ్రి. అందుకే సాతానుడు పడిపోయి ఉన్నాడు. అయినా తల చిత్కబడిపోయినది కానీ తోక మరి జల్లిస్తున్నది, ఆడిస్తున్నది. ప్రభా ఏ రీతిగా తండ్రి మమ్మల్ని దేవా మీరు ఇలాంటి మర్మం ద్వారా మమ్మల్ని ఆనాడు గుర్తించి దేవా ఈ వాక్య లేఖనాలు మా ముందుంచి నీ ప్రియ కుమారునితో మీరు ఇంతవరకు మాకు చేసిన తండ్రి మహాప్రేమను బట్టి కృపను బట్టి దేవా మేము కూడా ఆయా సమయాల్లో పడిపోయి దిగజారి తొట్టిల్లి దేవా మేము ఎంతనో ఏసారి ఉండినప్పుడు దేవా నీ వాక్యం ఎంతనో మమ్మకు బలమును శక్తినిస్తున్నది దేవా. నీ వాక్యం మేము పాదములకు దీపం, మా త్రోవకు వెలుగై ఉన్నది. ప్రభా నేను జ్ఞాపకము చేసుకొని దేవా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నావు దేవా. మరి మా కొరకై నీ రక్తం నీ యొక్క శరీరం అంతా తృణీకరించబడ్డాది, మొత్తబడ్డాది, విరవబడ్డాది దేవా. నీ యొక్క రక్తం చిందించబడ్డాది ప్రభా. నీ యొక్క శరీరము ద్వారా నీ యొక్క రక్తం ద్వారా మేము ఈ రోజున ప్రభా మరి విమోచించబడుతున్నాము, విడిపించబడుతున్నాం దేవా. పాపం నుండి తప్పించబడుతున్నాం ప్రభా. సహాయం చేయండి గొప్ప రక్షక అయ్యా. మంచి ఈ యొక్క వర్తమానం మా ముందుంచినందుకే నీ దైవజనుల ద్వారా తండ్రి మా ముందుంచి దేవా మీరు గుర్తు చేసినందుకే నీకు స్తోత్రములు కృతజ్ఞతలు. అవును ప్రభా మరి ఆది కాండం మొదలుకొని దేవా యోహాను సువార్త వరకు దేవా మరి తండ్రి ఇంకా అనేకమైన లేఖనాల ద్వారా మీరు మరి ఆ మాటల ద్వారా మాకు ముందుంచినందుకే జ్ఞాపకం చేసుకున్నందుకే నీకు స్తోత్రములు దేవా. సహాయం చేయండి. ఏ రీతిగా ప్రభా మా సమస్యలు కూడా చాలా ఉన్నాయి, మొరపెడుతూ ఉన్నాం, అడుగుతున్నాం దేవా. మా అవసరతలు, మా ఆలోచనలు, మా కోరికలు, మా తలంపులు, మాకు అవసరము కొరత కొదువ ఏది ఉన్నదో ప్రభా నీ ముందు ఉంచి అడుగుతున్నాం తండ్రి దేవా. ఎందుకంటే మాకు నాయకుడవు, మా రాజువు, కొండవు, కోటవు, ఆశ్రయ దుర్గమై ఉన్న దేవా నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నా దేవా. లోకంలో అపవాది తండ్రి ఎంతో గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు దేవా. మరి నిన్నటి రోజున ప్రభా మరి తండ్రి రాజమండ్రిలో నీ దైవ సేవకుని హత్య దేవా ముందు చెప్పుతూ నీ వాక్యానికి విరోధముగా ప్రవర్తించి అనేకసార్లు హెచ్చరికలు కూడా చేశారట ప్రభా. అయినా దైవ సేవకుడు మరి ధైర్యముగా ఉన్నా మరి నేనున్నన్ని రోజుల నీ మాట నేను తప్పలేకుండా నేను చెప్పబడే వాక్యముని గట్టిగానే చెప్తున్నప్పుడు వారు ప్రభా వారు ఎదిరించి వహించి వాళ్ళు ప్రభా మరి చేసి ఉన్నారు ప్రభా. నీ మహిమలకు పిలువబడ్డ తండ్రి అయినా మరి ధైర్యంగా మరి పెదవులతో మీరు మాట్లాడొద్దు, నాలుకతో మీరు చేయొద్దని అలాంటి హత్యలు కూడా చేసి చూపించినారు సాతాను దేవా. అక్కడ నీ బిడ్డలు అనేకులు కూడా ప్రభా అల్లాడుతున్నారు
దేవా మరి లోక ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నారు దేవా. అయిన తండ్రి నీ చిత్తం, నీ ఉద్దేశం దేవా, మానవులు ఎన్ని రోజులున్నా ఒకరోజు వెలవలసిందే. కానీ నీ యొక్క నిత్యరాజ్యానికి వారసులుగా ఉండటకు తండ్రి మరి అయినా నువ్వు ఆనాడు నిన్ను కూడా సిలువలో ఎక్కించినప్పుడు ప్రభా వీరు ఏం చేయుచున్నారో వీరి తెలియదు కనుక వీరు క్షమించుమని కూడా నువ్వు ఎంతో దయతో ప్రేమతో దేవా మరి ఇక్కడ పేతురు కూడా బొంకినప్పుడు దేవా ముందే చెప్పావు తండ్రి. మరి తన పేతురు, యోహాను, యాకోబు వాళ్ళందరూ 12 మంది శిష్యులను ఎంబడి ఉన్నా మన యొక్క సమయంలో గుర్తించలేరు ప్రభా. అలాంటి కోణంలో మేము కూడా తండ్రి ఈ లోకంలో ఉండి దేవా మేము అన్నీ సరే అంటున్నాం. కానీ దేవా నీ రాజ్యంలో మేము వచ్చే వరకు మరి ఏ రీతిగా ఉంటామని ఈ లేఖనం ద్వారా పదే మీరు చెప్పబడుతున్న మాట కొరకు నిజమే ప్రభా. 12 మంది శిష్యులు ఏ విధంగా జరిగారు, మరి అంతకుముందు వేల మంది నేను వెంబడించారు తండ్రి. మరి ఆహారం తిన్నారు, రొట్టెలు తిన్నారు, చేపలు తిన్నారు, వేల కొలది మంది పొంగ ఆగి 12 మంది. ఆ 12 మందిని కూడా కొందరు దేవా వాళ్ళు కూడా పడిపోయి ఉన్న లెక్కలు చూస్తున్నాం దేవా. మరి మా రీతి ఏ విధంగా ఉన్నదో దేవా అది గుర్తు చేసుకుంటే ప్రభా మనం ఏ స్థితిలో ఉంటాము మరి మీకే తెలుసు తండ్రి. సహాయం చేయమని దేవా. ఇంతవరకు తండ్రి మా మందిరము మాకు కూడా ప్రభా శోధిస్తున్నది సాతానుడు తండ్రి. మరి ఇది మాకు కొంతవరకు తండ్రి నువ్వు ఎంత మాకు శోధన సహించేవాడు ధన్యుడు అన్నావు. దాని వెనుక మేళ్ళు కూడా ఉంటాయని నమ్మతో మీకు ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయమని దేవా ఈ సమయం అంతా నీకే అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రిలు కూడా మనం కాపాడుకుని తన మహిమ ఎదుట మహానంత నిర్దోషం నిలబెట్టుకుని శక్తిగల మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు ప్రేమ సమాధానము ఎప్పుడైనా ఇక్కడ చేరవచ్చిన వారికి సార్వత్రిక సంఘాన్ని సదాకాలం దేవుని కృపా మహిమేశ్వరం తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆ ఫోన్లు మందిరంలో కట్టేయాలి, బంద్ చేయాలి, లేదా సైలెంట్లో పెట్టాలి.